హోషే గ్రంథం 13 అధ్యాయం 9 ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ఈయనెవరట? ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి ఈయనెవరు? సహాయకుడు. నీ సహాయకుడునైన నాకు నీవు విరోధివై. ఎంత విచిత్రంగా ఉంది మాట. ఆయనట వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు, కష్టంలో ఉన్నారని సహాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. అది ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాడు? ఫరో దగ్గర కఠిన దాసత్వంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు మొరబెట్టిన ప్రతిసారి సహాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి వాళ్ళతోనే కొనసాగుతుంటే ఇక్కడ అన్న మాట చూడండి, నీ సహాయకుడైన నాకు నీవు విరోధివై. ఇప్పుడు సహాయానికి వచ్చినోడితో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడండి? సహాయానికి వచ్చినోడిని ఎవరన్నా పాడు చేసుకుంటారా? దూరం చేసుకుంటారా? పైగా దేవుడు సహాయం చేయడానికి వచ్చాడంటే మన కష్టాలన్నీ పోయినట్టే కదా దానికి అర్థం. మనకున్న ఇబ్బందులన్నీ పోయినట్టే కదా. అలాంటి ఆయనను ఎలా మార్చుకున్నాడంటే వీళ్ళకి విరోధిగా, దేవుడు వాళ్ళని శత్రువుగా భావించేలాగా, నేను వీళ్ళకి విరోధిని అని భావించేలా మార్చుకున్నారంట వాళ్ళు. అలా మార్చుకుని నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే నాశనం చేసుకోవడం ఏంటి? ఉదాహరణకి ఏం లేదండి, ఒకడో బురద దాంట్లో అడుగేసాడండి, కూరుకుపోతున్నాడు, ఇక్కడ దాకా కూరుకుపోయాడు. ఈ లోపల దారిని పోయాడు, ఎవడో హెల్ప్ చేద్దామని వచ్చి చెయ్యి ఇచ్చాడు. చెయ్యి పట్టుకుని లాగుతుంటే నీదే క్యాస్ట్ అని అడిగాడు మునిగిపోతున్నవాడు. అది నేను ఎస్సీనండి. ఎస్సీ నన్ను ముట్టుకోకన్నాడు. ఇప్పుడు ఎవడు నాశనం అయిపోతాడు చెప్పు? ఈవిడ ఇతను మునిగిపోయేలా చేశాడాన్ని. నిన్ను నువ్వే నాశనం చేసుకొనుచున్నావు. దేవుడు మనకి సహాయం చేయడానికి వచ్చినప్పుడు మనం మన ప్రవర్తన వలన దేవుణ్ణి మనకి విరోధిగా, మనం దేవుడికి విరోధుల్లా కనిపించేలా చేసుకుంటామంట కొన్ని సందర్భాల్లో. అలా చేసుకోవడం వలన ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయక్కర్లేదు. మనకు సహాయం చేయడానికి వచ్చాడంటేనే మనం ఇబ్బందుల్లో ఉన్నామని అర్థం. ఇక ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయక్కర్లేదు. మన నాశనానికి కారకులు ఎవరంటే మనమే. అయితే దేవుడు మనుషులకు విరోధం అవడం ఏంటి? దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఎంతో మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నవాడు ఈయన. అయితే మనుషులు ఎదురు తిరిగినప్పుడు, మనుషులు ఆయన్ని బాధ పెట్టినప్పుడు కొన్నిసార్లు మనుషుల్ని గద్దిస్తాడు, మనుషుల్ని కొట్టిన సందర్భాలు ఉంటాయి. ఎలాగా? ఒక తండ్రిగా కొట్టే సందర్భాలు ఎన్నోసార్లు ఉంటాయి. కానీ విరోధిగా కొట్టే సందర్భాలు ఉంటాయా? విరోధి అవుతాడా? ఇప్పుడు నాన్నకి చాలా కోపం వచ్చింది కొడుకు మీద, చెయ్యి ఇంత ఎత్తుతాం, దెబ్బ ఎంత కొడతాం. చెయ్యి ఎత్తి పెద్ద అడౌట్ చేసి దెబ్బ స్లో కొడతాం. ఎందుకు? ఆడు తట్టుకోలేని దెబ్బ కొట్టడం. తండ్రి దెబ్బ కొడతాడు, డెఫినెట్గా తట్టుకోలేని కొట్టడు. శత్రువు పక్కన ఉంటాడు, నవ్వుతాడు, ఆడు ఎన్ని పౌరుషలోంచి కత్తి దింపేస్తాడు. వాడు నేను బాగుపడ్డానికి కొట్టడం, శత్రువు నేను చావడానికి కొడతాడు. కానీ తండ్రి ఎందుకు కొడతాడు? నేను బాగుపడ్డానికి కొడతాడు. ఎంత తేడా ఉందండి. ఇద్దరు హాని కలిగిస్తారు. తండ్రి హాని కలిగిస్తాడు, తప్పకుండా కలిగించాలి కూడా. శత్రువు హాని కలిగిస్తాడు. ఈ రెండిటికి తేడా ఏంటంటే, తండ్రి హాని మనకు మంచి చేయడానికి ఉంటుంది, మనకి ఏదో నేర్పడానికి, దారిలోకి తీసుకురావడానికి ఉంటుంది. కానీ శత్రువు చేసే హాని ఉంటుంది, నువ్వు మళ్ళీ బాగుపడకూడదు, బయటికి రాకూడదు అని హాని చేస్తాడు. ఎప్పుడు వినని మాట అక్కడ ఏమని రాశారంటే, నేను మీకు విరోధినైతిని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అంటే అర్థం ఏంటి? దేవుడే నా పక్కన ఉంటే ఎవడొస్తాడరా? రండి, ఎవడేం చేయగలరా? నాకు విరోధి ఎవడో, నన్ను ఎవడేం చేయగలరా అంటాం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో? వెరీ గుడ్. దేవుడు మనకు విరోధి అవగా మనకు సహాయకుడు ఎవడో? దేవుడే మనకు విరోధిగా మారితే ఎవడొచ్చి నిన్ను కాపాడతాడు? ఎవరైనా కాపాడదామని అడుగు పెడితే ఆడి జీవితంలో సమస్యలు వచ్చేస్తుంటే ఆడికి అర్థమైపోద్ది, వీడి మీద ఏదో దరిద్రం ఉంది, వీడి జోలికి వెళ్ళకూడదు మనం
అనుకుంటాడు, దూరం అయిపోతారు. అస్సలు దేవుడు కనుక ఒకడికి విరోధి అయితే అతనికి సహాయకుడు ఎవరు? దేవుడి పక్షంగా ఒకడుంటే అతనికి విరోధిగా ఉండే ఆ వ్యక్తిని పాడు చేయగలిగేవాడు కూడా ఎవడూ లేడు. ఈరోజు ఈ వింతైన మాట గురించి తెలుసుకుందాం. వింతైన మాట అని ఎందుకంటున్నానంటే, దేవుడు మనుషులకు విరోధం అవడం ఏంటి? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఇశ్రాయేలుని వెన్నంటి ఉన్నవాడు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? ఈ హోషేయ ఈ ఇక్కడ జరిగిన తర్వాత సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలుని వదలడం ఎలా వదిలాడంటే, అసలు రాజ్యమే లేదు వాళ్ళకిగా. 2500 సంవత్సరాలు సుమారు ఇశ్రాయేలు అనే రాజ్యమే లేదు. అంటే దేవుడు ఒకరికి విరోధైతే తుడిచిపెట్టుకుని పోతాడు అన్నమాట. తుడిచిపెట్టుకుపోతాడు. దేవుడు వీరికి సహకారిగా ఉన్నంతకాలం ఫరో దండెత్తినా వీళ్ళకేమవలా. ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన కనాను దేశీయులు యుద్ధానికి వచ్చినా వీళ్ళకేమవలేదు. ఏ ప్రాంతాల వాళ్ళు ఎలాంటి దాడి చేసినా వీళ్ళకేం అవ్వలేదు. దేవుడు వీరి పక్షంగా ఉండగా విరోధులు ఏం చేయలేకపోయారు. దేవుడే వీరికి విరోధం అవగా వీళ్ళకి సహకారులే రాలేదు. 2500 సంవత్సరాలు సుమారు రాజ్య భ్రష్టత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్న రాజ్యం బిక్కుబుక్కుమంట, భయపడతా, అంతా చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉంది. ప్రశాంతత నిమ్మలం లేని పరిస్థితి. దేవుడు ఎందుకు విరోధి అవుతాడు? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అదే. అసలు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఏ విషయాలకి విరోధవుతాడు మనుషులకి? ఏం చేస్తే దేవుడు ఆ వ్యక్తిని శత్రువుగా భావిస్తాడో, వీడు నాకు శత్రువు, నేను వీడికి శత్రువును. అసలు వినడానికే భయమవుతుంది. దేవుడు మనిషిని వీడు నాకు శత్రువు అని అనుకున్నాడంటే ఇంకేమైపోతాడో అతను. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దేవుడు ఏ సందర్భాల్లో మనిషిని విరోధిగా భావిస్తాడో, మనిషి దగ్గర విరోధిగా ప్రవర్తిస్తాడు, వాటి గురించి మనం తెలుసుకుంటూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే దేవుడు మనల్ని గద్దించేలా చేసుకున్నా పర్లేదు. ఏదో మిస్టేక్ చేసిన గద్దించాడు, పర్లేదు, మనతోనే ఉన్నాడు కదా. దేవుడు మనల్ని కొట్టినా పర్లేదు, తండ్రిగా కొట్టినా పర్లేదు, మనతోనే ఉన్నాడు కదా. విరోధి అయితే ఆ స్థితి దాకా మాత్రం తెచ్చుకోకూడదు. అది మనకి ప్రమాదం, ఎంతో ప్రమాదం. సో ఏ సందర్భాల్లో దేవుడికి మనకి మధ్యన విరోధం వస్తుంది అని దేవుడు రాయించాడో ఆ సందర్భాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడికి మనకి ఎప్పటికీ స్నేహం, ప్రేమ, అనురాగం, బంధం, మనబంధం, అనుబంధం ఇలాంటివి ఉండాలి తప్ప నేను వాడికి శత్రువుని అని దేవుడు అనకూడదు. దేవుడు నాకు విరోధి అయిపోయాడు, నయమే అంటది కదా, యెహోవా నాకు విరోధి అయ్యాడు. ఆవిడ అనుభవించిన బాధలకే యెహోవా విరోధి అయిపోయాడు అని అనుకుంది. నిజంగా విరోధి అయిపోతే ఎలా ఉంటుందో తెలియదు ఆవిడికి. ఆవిడ అనుభవించిన బాధలకే విరోధి అయిపోయాడు రా బాబు అనిపించింది. సో అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్తగా మనకున్న కొద్ది జీవితాన్ని జీవించడానికి ఈరోజు వాక్యం మనకు ఉపయోగపడుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు మనల్ని విరోధిగా భావిస్తాడు, ఎప్పుడు మనకి విరోధి అవుతాడు? 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా తిరుగువాడట, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానం అంటే ఒక కోణంలో బైబిల్ ఇలా చెప్తుంది కదా, యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడు తన జ్ఞానంతో రాయించిన లేఖనాలు మన బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అంతా దేవుడి జ్ఞానంతో రాయించబడిన లేఖనాలు. ఎవడైతే వేరుండగోరతాడో, స్వేచ్ఛానుసారంగా నడుచుకోవాలని అనుకుంటాడో వాడేంటో తెలుసా? లెస్సైన జ్ఞానమునకు విరోధి. దేవుని వాక్యానికి వాడేంటట? విరోధి. దేవుడు ఏమంటున్నాడంటే అతనితో, నేను నీకు విరోధిని, నువ్వు నాకు విరోధివి. ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా జీవించాలనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో కూడా రాస్తారు కదా 4వ అధ్యాయంలో. వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరము. లోక స్నేహము దేవునితో వైరము. దేవుడు ఆ వ్యక్తికి విరోధంగా ఉంటాడు, విరోధిగా ఉంటాడు.
ఏంటి ఎలా రాశాడు? వేరొండగోరువాడు. వేరొండగోరడం ఏంటి? స్వేచ్ఛానుసారంగా జీవిస్తాడట. వేరొండగోరువాడు ఎప్పుడు స్వేచ్ఛగా జీవిస్తాడట. వేరొండగోరడం అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద ఉమ్మడి కుటుంబం కాకపోయినా ఓ తల్లిదండ్రి, వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఇది కూడా 2 ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి అందులో జాయింట్ ఫ్యామిలీ. ఇంకా అన్నదమ్ములు అందరూ కలిసి ఉండే అంత ఇల్లు ఉంటే కలిసి ఉంటారు, లేకపోతే వేరే చోట ఉన్నారు. అంత దూరం వద్దు మనకి, అంత పెద్ద ఫ్యామిలీలు వద్దు మనకి, ఈ చిన్న ఫ్యామిలీ అనుకుందాం. ఇది కూడా జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. ఇక్కడ సమస్యలు ఏంటంటే, ఆవిడ బయటికి వెళ్దాం అనుకుంటుంది, ఎవరో కోడలు, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. కారణం బాగుందనుకోండి, ఇదిగోండి పలానా వాళ్ళ పెళ్ళండి, వాళ్ళకి మనం చీర పెట్టాలండి, లాస్ట్ టైం నాకు పెట్టారు అంటే అనుకోండి, అయితే వెళ్ళు అంట. లేదు నీకు బులపాటం కొద్దీ వెళ్ళాలనుకుంటున్నావు, అప్పుడేం చెప్తావు అత్తయ్య గారికి? ఆన్సరు సరైన సమాధానం చెప్పలేము. అప్పుడు వెళ్ళడానికి కుదరదు అంటది. లోపలికి వెళ్ళిపోయి ప్రతి ఇది చెప్పి వెళ్ళాలా, అడిగి వెళ్ళాలి అని చేయాలి. ఓ వస్తువు కొనాలి, అది ఇంట్లో అప్పుడు అవసరం కాదు, తర్వాత ఎప్పుడో ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఏదో ఆఫర్లో వచ్చిందని నీకున్న ఆరాటం కొద్దీ కొనేసావు. అత్త ఊరుకుంటుందా? ఎందుకది అని అడుగుతుంది. అలాగా నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నా సమాధానం చెప్పాలి కరెక్ట్గా, ఏదైనా వస్తువు కొనాలన్నా సమాధానం చెప్పాలి కరెక్ట్గా. పైగా మనకేమో రాత్రి పాపం ఈ ఫోన్లు ఇవన్నీ చూసి, మనకంతా రాజకీయం కదా, మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి రాత్రి 10, 11, 12 అయిపోయే వరకు ఫోన్లో అవి ఇవి చూసి డాక్యుమెంట్లు అవి సబ్మిట్ చేసి పిఎంకి సీఎంకి వీళ్ళందరికీ పడుకుంటారు. ఈ అత్తగారు వాళ్ళకనేమో ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు ఏంటంటే ఇల్లిటరల్ పీపుల్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఏ 10 గంటలకో పడుకునిపోయి పొద్దున్న 6 గంటలు వేసేస్తారు. మరి వీళ్ళేమో ఈ అన్నీ సబ్మిట్ చేయాలి కదా మొత్తం అన్నీ సీఎం గారికి పిఎం గారికి, దానివల్ల పొద్దున్నే లేగలేకపోతే అదో గొడవ, లేవట్లేదంటే లేవు అంటది. అంటే మన బాధలు వాళ్ళకేం తెలుసు? నెట్ 12 గంటల్లో నెట్ అవ్వకపోతే ఏమవుతుంది? వేస్ట్ అయిపోద్ది అది. అందుకని మళ్ళీ అది 12 అయ్యే వరకు అంత సేవ చేసి నెట్ అవ్వకటం, అది అంతా వాళ్ళు గుర్తించరు మనల్ని. పొద్దున్న మళ్ళీ వాళ్ళు లేచిన టైంకి లేవాలి, వాళ్ళు గత్తుడితే మనం గత్తుడి, వాళ్ళు ఒక ప్లేట్ కడిగితే మనం ఒక ఇది కడిగి, ఇది అంతా చేయాలి. వాళ్ళు అనుకున్నప్పుడు చేయాలి, మనం అనుకున్నప్పుడు చేయడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే తక్కువని అప్పుడు మనం వెళ్ళిపోయి చేయాలి. ఇదంతా మనకి రోజు రోజుకి ఏమనిపిస్తుంది అంటే జైల్లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వేరే కాపురం ఉన్న వాళ్ళని కలిసినప్పుడు నువ్వు నయ్యం ఎంచక్క, ఎవరికి చెప్పక్కర్లేదు, బయటికి వెళ్ళాలంటే కొనుక్కోవాలన్నా చెప్పక్కర్లేదు, అమ్ముకోవాలన్నా చెప్పక్కర్లేదు, వండితే వండినట్టు, లేకపోతే ఏమంటే ఈరోజు వంట చేయలేదు బయట నుంచి తెచ్చేయండి అనొచ్చు. ఉమ్మడి కుటుంబంలో అలాగ అవుతుందా? అదేంట్రా భోజనం తెస్తున్నావు, ఏం చేస్తుంది ఇంట్లో అది అని అడుగుతుంది ఆవిడ. లేదమ్మా కొంచెం ఆరోగ్యంగా ఉన్నాం, పాడైపోదామని వంట చేయలేదు అని చెప్తే కుదురుతుందా? ఇంట్లో కుదరదు. అదే వేరున్నాం అనుకోండి, కడుపు పాడు చేసుకోవచ్చు, జేబు పాడు చేసుకోవచ్చు, మనసు పాడు చేసుకోవచ్చు, ఇంచక్క ఎప్పుడు గడుపుతాడు అప్పుడు బయటికి తిరిగి మన సాక్ష్యం పాడు చేసుకోవచ్చు, బోల్డ్ రకాలు పాడు చేసుకోవచ్చు. వేరుండగోరువాడు స్వేచ్ఛ. నేను మాట చెప్తాను, మీరు ఇలాంటి ఒక చట్రంలో ఉంటే అది మీకు మంచిది. మీరు అనుకున్నది చేయలేకపోవచ్చు, మీరు కావలసినట్లు బ్రతకలేకపోవచ్చు, పాడైపోరు. వేరే కాపురం ఉన్న వాళ్ళకి కలిగిన స్వేచ్ఛల్లా బయట తిరగడానికి తప్ప మిగతా అన్నీ, ఆవిడ గదన్నా తుడిచేది, ఇప్పుడు ఇల్లంతా ఈవిడే తోడాలా. ఆవిడ ప్లేట్ అన్నా కడిగేది, ఇప్పుడు ఇల్లంతా ప్లేట్లన్నీ ఇలా కడుక్కోవాలి. వంట అంతా ఈవిడ చెప్పని, ఈవిడ కూర వండుతుంటే ఆవిడ అన్నం ఉండేది అత్తగారు. ఇంకో సమస్య చెప్పనా, మన పిల్లలకి పేరెంటింగ్ ఉండేదంటే, మనం ఏదైనా పనులు ఉన్నప్పుడు వాళ్ళ తాత నానమ్మ అమ్మమ్మలో ఏం చేస్తారంటే పిల్లల్ని ఆడిస్తారు. వాళ్ళు ఎలా ఆడిస్తారంటే వీడియో చూడు అని ఆడించరు, మాట్లాడిస్తారు. మనం ఆడించేటప్పుడు సౌండ్లు మన పిల్లవాడి నోట్లోంచి రావు, ఫోన్లోంచి వస్తుంటాయి. ఆడి పెట్టుకుని చూస్తూ ఉంటాడు, ఓన్లీ ఇన్కమింగే, ఆడికి అవుట్ గోయింగ్ ఉండదు. కానీ నానమ్మ కానీ తాతయ్య కానీ ఆడించేటప్పుడు చూడండి, వాళ్ళ మాటలు, ఆ నానమ్మ తాతయ్యల మాటలు తక్కువ ఉంటాయి, వీళ్ళ మాటలు ఎక్కువ ఉంటాయి. అడుగుతూ ఉంటారు, అదేట్రా ఇదేట్రా మేము ఏం చేసి వాళ్ళమో తెలుసా అంటే, అవునా ఆడికి ఏదో నేర్పిస్తారు. అది పోద్ది, పేరెంటింగ్ పోద్ది,
లేనిపోని తంటాలు తెచ్చుకుంటాం, అనవసరమైన పరిచయాలు, అనవసరమైన ఖర్చులు, ఇష్టం వచ్చినట్టుగా తిరగడాలు, ఇవన్నీ వచ్చి నువ్వు పాడవుతావు. నువ్వు ఆధ్యాత్మికంగా దేవునికి విరోధమైన స్థితిలో పాడైపోతావు. ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు రాబోయే జనరేషను, నేను అంటున్నాను మొన్న అంటే ఎక్కడికో వెళ్తుంటే ఆ గోదావరి గట్టు వారిన బైకుల మీద అమ్మాయిలు వేసుకుని తెగదిరిగేస్తున్నారు. ఎవడో ఖాళీగా లేడు, అందరూ బిజీగానే ఉన్నారు. నేను అనుకుంటున్నాను పక్కన పడితే, ఒరే వీళ్ళు కాపరాలు చేస్తారా, రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళు. నెక్స్ట్ పెళ్లి కూతుర్లు అందరూ వీళ్ళే కదా. నెక్స్ట్ పెళ్లి కూతుర్లు అందరూ ఎవరో ఇప్పుడు వీళ్ళే. బీచ్ల దగ్గర మనకేం కాకినాడ కాబట్టి ఇలా వెళ్తే బీచ్లు నిండా అక్కడ ఆ రాళ్ళు వెనకాల ఎవరు లేవనుకుంటే ఆ కింద ఇద్దరు ఉంటారు, ఈ మూలలో ఒక ఇద్దరు ఉంటారు, ఆ చెట్ల దగ్గర ఇద్దరు ఉంటారు, ఆ బండి మీద ఇద్దరు ఉంటారు, ఆ కారు వెనకాల ఇద్దరు ఉంటారు. అలా వెళ్ళరు, అలా రోడ్ల మీద ఎవరు వెళ్ళు. వీళ్ళు ఎవరంటే కాకినాడలో అక్కడెక్కడో ఉండి చదువుకునేవాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే ఎక్కడో ఉంటూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. ఇక్కడ తాతయ్య లేడు, నాన్నమ్మ లేదు, మామయ్య లేడు, చుట్టాలు పట్టాలు ఎవరు లేరు. అసలు దేవుడి కాన్సెప్ట్ ఎంత అద్భుతం అంటే, ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆదాములోంచి అవ్వను ఎందుకు తీసుకొచ్చాడు? అరే మీరిద్దరు విడిపోవడానికి వీల్లేదు, ఓ జాయింట్ వేసాడు. వీళ్ళు పాపం చేసినప్పుడు ఆ జాయింట్ ఇంకా స్ట్రాంగ్ చేశాడు. ఏమని స్ట్రాంగ్ చేశాడంటే, వాళ్ళిద్దరితో నువ్వు ఈమెను ఏలుదువు అంటే నువ్వు ఏలాలి, అది నీ డ్యూటీ. ప్రభు ఏం చేస్తాను మరి, ఓకే. ఆమెదేమన్నాడు, ఆయన ఎడల నీకు వాంఛ కలుగును కాబట్టి నువ్వు భర్త మా ఆయన నువ్వు ఉంటావు. ఇలాగ మాట్లాడాడు ఎవరితో అని తెలిసిందంటే ఎలా ఉంటుంది మీకు? కారణం ఏంటి? దేవుడు చెప్పాడు ఆ వాంఛ. అలా లేదనుకోండి, మా ఆయన ఎవరితో మాట్లాడినా ఏం పర్లేదు అడేమవుతాడు? ఇదంతా ఏంటో తెలుసా? మనిషి పాడవకుండా ఉండడానికి దేవుడు చేసిన ఒక కాన్సెప్ట్ ఇది, ఫ్యామిలీ అనేది. ఈలోపు మనతో సరిపోయిందా అంటే, మన ఇంటి పక్కన వాళ్ళు మన చిన్నత్త, మన ఇంటి ఎదురుకుంటా కూడా మన మేనత్త, మన పక్క ఇదిలో వాళ్ళేమో మన కజిన్ బ్రదరు ఎవడో, వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఏదన్నా చేద్దామంటే ఎవడో ఒకటి చూస్తాడు. ఓ సిగరెట్ ముట్టిద్దామంటే ఎవడో ఒకటి చూస్తాడు, ఓ మందు తాగుదామంటే ఎవడో చూస్తాడు, ఒక అమ్మాయికి సైట్ వేద్దామంటే ఎవరో చూస్తారు. ఈ అమ్మాయి ఎవడంకన్నా చూసి నవ్విందంటే అది ఎవడో చూసేస్తాడు. ఎవడో బండి మీద పోతాడు, చుట్టాలు పట్టాడు, పక్క ఊరు చుట్టాలు అందరూ ఉంటారు. ఇదంతా ఏంటి తెలుసా? నువ్వు స్వేచ్ఛగా నీకు నచ్చినట్టు బతికి చెడిపోకుండా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ. హల్లెలూయా! ఇదంతా కుటుంబ వ్యవస్థే. ఈ సమాజంలో అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు పెట్టి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడేమవుతుందంటే మనసులో అనిపిస్తుంది వీళ్ళకి ఈసారి స్వేచ్ఛ కావాలి కాబట్టి అమ్మ నేను బెంగళూరు వెళ్ళి చదువుకుంటాను. ఈ బాబు నా కూతురు బెంగళూరులో చదువుకుంటుందంట. బెంగళూరులో ఉన్నవాళ్ళు ఎవరన్నా అడగండి మీరు, పార్కుల్లో ఎవరన్నా పెద్దోళ్ళు వాకింగ్ చేద్దాం అనుకుంటే ఆ పార్క్ ఖాళీ ఉండదు, విత్ లవర్స్, మొత్తం లవర్స్ ఉంటారు. రోడ్లు వాకింగ్ చేద్దామంటే అక్కడ వాళ్ళే ఉంటారు. వారు పొద్దున్నే మొదలెట్టారంటారు, సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఆ పొద్దున్న వెళ్ళిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం ఓ బ్యాచ్ వస్తే సాయంత్రం ఇంకో బ్యాచ్ వస్తుంది. హైదరాబాద్ వెళ్తే అక్కడ అదే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎందుకున్నాయి పరిస్థితుల్లో తెలుసా? వాళ్ళ కుటుంబంతో లేరాళ్ళు, ఫ్యామిలీతో లేరాళ్ళు, బయటికి వెళ్ళారు. స్వేచ్ఛ అందరూ పాడైపోతారని నేను చెప్పట్లేదు. బయటికి వెళ్ళి మనం చదివించడానికి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసి ఎక్కడో పెడితే అందరూ పాడైపోతారని నేను చెప్పట్లేదు. కానీ 100 70 మంది పాడైపోతారంటే ఆ 70 మందిలో మన పిల్లలు ఉంటే రిస్కే కదా. 100కి 99% సేఫ్, 1% ఇబ్బంది అన్నా సరే మన పిల్లల్ని పంపం కదండి. బీచ్ ఉందండి, బీచ్కి రోజుకి 1000 మంది వెళ్ళొచ్చు, రోజు ఎవడో చచ్చిపోడు. నెలకు ఒకడు చచ్చిపోతాడేమో అంటే నెలకు 30,000 మంది వెళ్తే ఒకడు చచ్చిపోతాడు. నీ పిల్లల్ని పంపుతావు నువ్వు? ఏంటి 30,000 మందిలో ఒకడికి రిస్క్ ఉందన్న ప్లేస్కి నీ పిల్లల్ని పంపవు. కానీ ఇలా 100కి 70 మంది 60 మంది ఇలాగ ఎక్కడికో మనం స్వేచ్ఛగా వాళ్ళని వదిలేస్తే, ఓ ఫ్యామిలీ ఉన్నారనుకో అక్కడ పెట్టి చదివించే పర్లేదు, ఫ్యామిలీ కాదు హాస్టల్లో. ఏంటిది ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు బయట. మనం అలాంటి రిస్క్లోకి ఎందుకు మన పిల్లల్ని పంపించాలి? ఎందుకు అంటే స్వేచ్ఛ. దేవుడు ఏమన్నాడు? వేరుండకవాడు వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, వాడు జ్ఞానమునకు విరోధి. దేవుడు ఆడుతున్నకు విరోధి. లోక స్నేహము దేవునితో వైరము. మీ ఇంట్లో ఈ జాయింట్ ఫ్యామిలీ వలన ఒకవేళ శాడిస్టులు అనుకోండి వాళ్ళు, అది వేరే విషయం, దాని గురించి మీరు డెసిషన్ తీసుకోండి. కానీ తప్పకుండా మీ పెద్దలు మీ మీద పెత్తనం చెలాయిస్తారు, అది మీకు మంచిది.
అది ఖచ్చితంగా మీకు మంచిది. డబ్బులు వేస్ట్ అవ్వవు, మనస్తత్వం పాడవదు, లేనిపోని పరిచయాలు కలగవు, ఒక డిసిప్లిన్ ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఉన్నారు ఇంట్లో, టైంకి వస్తాడు ఆఫీస్ నుంచి, వాళ్ళ ఆవిడ 4 రోజులు ఇంటికి వెళ్ళింది. ఏమండి 4 రోజులు మరి ఏం చేద్దాం, ఈ బాబు నువ్వు వెళ్తే నేను ఉండలేనా అంటాడు. ఊరినే లోపల ప్రాబ్లం వేరే ఉంటుంది, ఫీలింగ్. వెళ్ళిపోయింది. ఇప్పుడు టైంకి వస్తాడా? రాడు. ముందు ఆమె ఉన్నప్పుడు ఉన్న ప్రవర్తన ఆమె లేనప్పుడు ఉంటుందా అంటే ఉండదు, తప్పకుండా ఉండదు. ఈరోజు కాదు రేపు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా మారిపోతాయి పరిస్థితులన్నీ. కారణం ఏంటి? దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టంలో మనం ఉండి తీరాలి. అన్నిటికీ మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయకూడదు. ఇది ఎందుకు చేయకూడదు, అదెందుకు చేయకూడదు, అన్నీ చేయకూడదని ఉంది బైబిల్లో. కాబట్టి నీ మీద దేవుడు తన వాక్యం ద్వారా కొన్ని ఇబ్బందులు పెట్టాడు. వాక్యం ద్వారా ఏమన్నా చేద్దామంటే వాక్యం ఏం చేస్తుంటుంది, కాలుకి బంధం కింద అడ్డుపడిపోద్ది. అడు కోపం వచ్చింది ఎలాగ వెళ్దామంటే వాక్యం అంటే టప్పని కాలుకి బంధం వేసేద్ది. వేరుండగోరువాడు బాగుంటుంది ఆడికి. ఏంటి ఇలా కాదు, అసలు భక్తిని కష్టం చేసేస్తున్నారు, అందుకని ఇది కాదండి. అసలు దేవుడు ప్రేమమయుడండి, దేవుడు ప్రేమ కలిగినోడు. కాబట్టి నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? స్వేచ్ఛగా ఉంటుంది. ఎప్పుడు మనిషికి స్వేచ్ఛ వచ్చిందో అప్పుడు లోకంలోకి వెళ్ళడం ప్రారంభిస్తాడు, లోకంతో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తాడు. అంతే, నాశనం అయిపోతాడు. దేవుడు అతనికి విరోధవుతాడు, అతడు దేవుడికి విరోధవుతాడు. దేవుడు మనకి శత్రువు ఎప్పుడు అవుతాడు అంటే, దేవుడు మనకు వ్యతిరేక ఎప్పుడు అవుతాడు అంటే, ఎంత ప్రేమమయుడు మనల్ని శత్రువుగా భావించే సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛను కోరుకుంటావో, నాకు ఈ భారం వద్దు, ఈ వాక్య భారం వద్దు, నాకు ఈ ఆజ్ఞల భారం వద్దు, నాకు నేను నమ్మాను కాబట్టి నేను ఎలా బతుకుతానని నువ్వు అనుకున్నా దేవుడి విషయంలో, నాకు ఈ కుటుంబం నన్ను హెచ్చరించే వాళ్ళు వద్దు, నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు వద్దు, నా లైఫ్ నాకు నచ్చినట్టు బతుకుతానని ఎప్పుడైతే అనుకుంటావో నీ పతనం ప్రారంభమైంది. అక్కడి నుంచి రోజు పాడైపోతారు. కాబట్టి కలిసి ఉండండి, సాధ్యమైనంత వరకు కలిసి ఉండండి. అది మీకు కొంచెం ఇబ్బంది కలిగినా సరే కలిసి ఉండండి, అది అందులో ఏమీ సందేహం లేదు. ముమ్మాటికి అది అవసరం. ఇప్పుడు మా ఫ్యామిలీలు ఉన్నాయి, మనందరి ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంట్లో అమ్మా నాన్న ఉండి కుటుంబంలోకి ఓ 4 బీర్ బాటిల్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోగలడా? పెట్టుకోలేడు. వేరే కాపురం ఉన్నవాడు వాళ్ళ ఆవిడకో చీరని ఈడు కేసు బీర్లు తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీడు బీర్లే తెచ్చుకుంటే గొడవ అవుద్ది, కానీ ఆవిడకో చీర పాడేసేటంటే బీర్లు తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏదో వీక్నెస్ ఉంటుంది, భార్యకి అలాంటిదో తెచ్చి పాడేసి పెట్టుకోవచ్చు. తేడా ఎందుకు వచ్చింది? పేరెంటింగ్ పోయింది మన పైన. మనకి ఈ తల్లిదండ్రులు ఎలాగ మనల్ని లీడ్ చేయాలనుకుంటారో ఉందే, అది పోగొట్టుకున్నాం. అది పోగొట్టుకున్నప్పుడు స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానానికి వ్యతిరేకమైన పనులు చేస్తుంది. సో ఇది మొదటి విషయం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యంలోంచి స్వేచ్ఛ కోరుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు పెట్టిన కుటుంబ వ్యవస్థలోంచి స్వేచ్ఛ కోరుకుంటాడో, ఎప్పుడైతే ఒక యవనస్తుడు నన్ను అందరూ కంట్రోల్ చేయకూడదు, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి అని అనుకుని ఎక్కడికో పోవాలని అనుకుంటాడో, అక్కడ నుంచే జ్ఞానానికి విరోధమైనవి స్టార్ట్ అవుతాయి. అవి ఒకటే మనిషిలోనికి ప్రవేశించి నైతికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా ఆ వ్యక్తిని పాడు చేస్తుంది. చివరికి దేవుడు అంటాడు, నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. నేను సహాయం చేయడానికి నీ దగ్గరకు వచ్చాను, కానీ నీవు నన్ను విరోధిగా మార్చి నువ్వు నాశనం చేసుకున్నావు. ఇందాక చూసిన వచనం ఆ వ్యక్తిలో నెరవేరుతుంది. కాబట్టి దేవుని వాక్యం అనే భయం, దేవుని వాక్యం అనే గుదిబండ అనుకోండి, పోనిదాన్ని దేవుని వాక్యం అనే గుదిబండ అనుకోండి, మంచిదే. ఏమంటే మంచి గేదెలకి గుదిబండ కడతారా? పల్లెటూరులో ఉన్నవాళ్ళు మీకు తెలుసు కదా, ఏ గేదెలకు కడతారు? కొంచెం కుదిరలేదంటే దానికి గుదిబండ పడేస్తారు. అది ఎలా ఎగురుదామంటే తప్పేయాలమని ఈ మోకాల మీద తగిలేద్దే, ఎలాగది ఎలాగైతే ఆ మోకాల మీద తగిలేద్దే. ఏం చేద్దాం? నోరు మూసుకుని నెమ్మదిగా నడుస్తుంది. దేవుడు వాక్యం మనం కుదురుగా లేనప్పుడే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. మనం కుదురుగా ఉన్నసేపు వాక్యం మనకి ఏం ఇబ్బంది కలిగించింది? ఏం లేదు కదా. ఇప్పుడు మనం మందు తాగాలనుకున్నప్పుడు కదా వాక్యం మనకి ఇబ్బంది పెడుతుంది. మనకు ఆలోచన లేనంతసేపు మద్యం గురించిన వాక్యం మనకి ఏమి ఇబ్బంది పెట్టిందండి? ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి మనం కుదురుగా లేనప్పుడు మాత్రమే వాక్యం అడ్డుపడుతుంది. కాబట్టి కుదురుగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఎక్కడ వరకు స్వాతంత్రం ఇచ్చాడో అక్కడ వరకు ఉండవు. ఎంతలో ఉండమన్నాడో అంతలోనే నీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండవు.
దేవుడు వేసిన బార్డర్లు దాటి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటే విదేశాలు ఎందుకు చెడిపోయినాయండి? స్వేచ్ఛ. 15-16 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు తల్లిదండ్రులు వేరు ఫ్లాట్లో ఉంటారు. 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేసరికి వేరు రూముల్లో ఉంటారు. మన సైడ్ ఏంటో తెలుసా, ఆడికి 15 సంవత్సరాలు వచ్చినప్పుడు వీడికి 15-16 మా పక్కనే పడుకుంటాడు, మేమందరం ఒక మంచం మీద పడుకుంటాం. అక్కడేంటి ఆడికి 4 సంవత్సరాలు వచ్చేసరికి ఆడుకో బెడ్రూము, 15 సంవత్సరాలకు వచ్చేసరికి వేరే ఇంటికి పోతానంటాడు, అమ్మాళ్ళ ఉన్న ఇంట్లో ఉండంటాడు. వాళ్ళు వేరే చోట ఉంటారు. ఎదిగి పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో తెలుస్తుందంటే చాలామంది ఫ్యామిలీకి తీసుకొస్తారంట. ఏంట్రీ అమ్మాయి అంటే 6 నెలలు అయింది మమ్మీ పెళ్లి చేసుకున్నానని చెప్తాడంట. మొన్న చెప్తున్నాడు ఒక ఆయన అక్కడి నుంచి, అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. ఇలా ఉంటుందంటే కొన్ని ఫ్యామిలీల్లో వాళ్ళు కనీసం చెప్పుకోరు, చేసేసుకుంటారు. ఏంటంటే అలా చేసుకుంటారంటే ఏమో చెప్పలేం కదండి. ఉంటుందో ఉందంటే తీసుకొస్తాడు, ఉండకపోతే తీసుకురాడు అన్నాడు. ఎందుకు అంత స్వేచ్ఛ ఉంది? ఆ స్వేచ్ఛ కదా చెడగొట్టింది ఆ దేశాలన్నిటినీ. స్వేచ్ఛ వద్దు, అందుకనే రాశాడు, స్వేచ్ఛను కోరువాడు, వేరుగా ఉండాలనుకున్నవాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. అట్టివాడికి ఆడు లోకంలో పడిపోతాడు కాబట్టి అట్టివాడికి దేవుడు విరోధి అయి ఉంటాడు. కాబట్టి మనం అలాంటి జోలికి వెళ్లకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేద్దాం. దేవుడు మన పక్షాన ఉండాలి కానీ మనకు విరోధిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వెళ్దామండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను చూడండి. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. ఈ యాంగిల్ కూడా ఉందట ఈయనకి. శ్రమపడు వారికి అంట సహాయంగా ఉంటాడట. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. శ్రమలోంచి రక్షించబడిపోయాడు. బాగుంది ఈసారి అంతా బాగుండేసరికి కొంచెం అన్ని ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, జేబులోకి వెళ్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, మొత్తం అన్ని వనరులు వస్తున్నాయి. బాగుంది. ఇప్పుడేం వచ్చిందంటే వీడికి గర్వం వచ్చిందంట. గర్విష్ఠిని ఏం చేస్తాడట? గర్విష్ఠికి ఆయన విరోధి అయి అపవాదిని ప్రభు అనేక మార్లు ఏమంటాడో తెలుసా? శత్రువు. చూసాం కదా, ఆ విత్తనములు విత్తిన వాడు ఎవరంటే శత్రువు, మీ విరోధియగు అపవాది. ఎందుకన్నాడంటే ఆడి శత్రువు ఎందుకయ్యాడు అసలు? వాడి శత్రువు అవడానికి కారణం ఏంటి? దేవుడు వాడిని ప్రేమించి అక్కడున్న వాళ్ళందరికంటే ఒక ఉన్నతమైన స్టేజ్ ఇవ్వడానికి అభిషేకించి మంచి స్థితిలో పెట్టాడు. అప్పుడు దేవుడికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అతడు తన సౌందర్యమును చూసుకుని హృదయమున గర్వించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు దానికి వ్యతిరేకయ్యాడు. దేవుడు ఆ భావానికి, దేవుడి కంటే నేను గొప్పోడు కావాలి, దేవుడితో సమానం అయిపోవాలని గర్వం వచ్చిందే, అప్పుడు ఏమయ్యాడో తెలిసేవాడు శత్రువు అయ్యాడు. దేవుడు ఎవరికి విరోధి అవుతాడు అంటే, ఎంతమంది అయితే దీనులు ఉన్నారో వారందరికీ దేవుడు సహాయంగా ఉంటాడు, వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కానీ గర్విష్ఠులు ఉన్నారే వాళ్ళకి మాత్రం ఆయన విరోధిగా ఉంటాడు. బైబిల్ ఎలాంటిది? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నేను అడుగుతాను ప్రభుని, అహంకారులు ఎదిరించడం ఎందుకు? దీనులు కృప ఇవ్వచ్చు కదంటే కుదరదు. ఇప్పుడు దీనులు కృప ఇచ్చుకుంటా పోవచ్చు కదా, అహంకారం వదిలేచ్చు కదా, కుదరదు. అహంకారం ఎవరో తెలుసా? దేవునికి విరోధి. శత్రువుని ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టడం. నీ జీవితంలో ఎప్పుడు నీవు పొందుకున్న దీవెనను బట్టి గర్వించవద్దు. నువ్వు గర్వించవద్దు. ఎదుటోళ్ళని తక్కువ మాట్లాడడం చూస్తుంటాను నేను. వాళ్ళు చాలా కింద స్థాయి నుంచి వెళ్తారు, జాగ్రత్తగా కష్టపడి పైకి వస్తారు, బాగానే ఉంది. అప్పుడు దాకా పైకి వచ్చే వరకు చాలా బాగానే ఉంది. పైకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని వాళ్ళ టాలెంట్ని బట్టో, వాళ్ళ పరిస్థితులను బట్టో, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ని బట్టో వాళ్ళని హీనంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు, కించపరుస్తూ మాట్లాడతారు. నేను చెప్పే మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు గర్వించావో అప్పుడు దేవుణ్ణి నీకు శత్రువుగా చేసుకున్నావు. మళ్ళీ ఎవరో మనిషిని శత్రువుగా చేసుకోలేదు. ఈ లోకంలో ఎవరిని శత్రువుగా చేసుకున్నా పారిపోవడానికి ఒక దారి ఉంటుంది. యజమానిని శత్రువు చేసుకుంటే మానేసి ఇంకొక చోట పనికి పోవచ్చు. భార్యని శత్రువు చేసుకుంటే కోర్టుకు పోయి విడాకులు తెచ్చుకోవచ్చు. దేవుని శత్రువు చేసుకుంటే ఎక్కడికి పరిగెడతావు? ఈ లోకంలో ఏ చోటికి పారిపోతే, ఎక్కడికి పారిపోతే దేవుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు? ఛాన్స్ లేదు. చాలా జాగ్రత్తగా, ఎప్పుడూ తక్కువ స్వభావం, చాలా దీనమైన స్వభావం కలిగి ఉందాం. కాలం గడిచే కొద్దీ మనకి డబ్బులు పెరిగినా, పేరు పెరిగినా, ఘనత పెరిగినా, లేదా మనం అనుకున్న నాయకుడు ఏదన్నా పదవి అధిరోహించిన ఆ ఏరియాలో మనకు చాలా టెక్కొత్త ఉంటుందండి.
పొగరు, చాలా టెక్కు, బలుపు ఇలా అంటారు కదా, ఇవన్నీ వస్తాయి మనకి. జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని తొలగించుకోలేదనుకోండి, దేవుడు మనకు విరోధి అవుతాడు. ప్రస్తుతం అనేక మంది దేవుని ప్రజలకి దేవుడు విరోధిగా ఉన్నాడు. అనేక మంది సేవకులకు దేవుడు విరోధిగా ఉన్నాడు. కారణం ఏంటి? వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ అతిశయం, వాళ్ళ డంబం, వాళ్ళ గొప్పలు, వాళ్ళు పెట్టుకున్న బిరుదులు. ఒక వ్యక్తి అతన్ని తక్కువగా చూసాడంటే ఎంత హట్ అయిపోతారంటే వాళ్ళు, ఎంత ఫీల్ అయిపోయి, ఎంత ఇది చేసి, అసలు యేసు ప్రభు ఎంత దీనత్వాన్ని ప్రదర్శించాడండి. దేవుడు ఈ లోకానికి తనను తాను తగ్గించేసుకుని, పోనీ దేవుడు మనిషిలా తగ్గించుకుంటే ఓకే, మనుషులలో అత్యంత దారుణమైన హీనమైన కేటర్ ఉంటుంది, అక్కడికి తగ్గించుకున్నాడంటే అది ఎంత గొప్ప విషయం. అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఎప్పటికప్పుడు ఇంకా ఒక అడుగు వెనక్కేసుకుని, నాకున్న స్థాయిని పరిశీలన చేసుకుని అంతకంటే తక్కువ వాడిగా భావించుకోవాల్సింది పోయి, మనం ఎందుకంటే అంత పొగరకు మనం ఎందుకు వెళ్ళాలి, అంత గర్వానికి మనం ఎందుకు వెళ్ళాలి? ప్రభు ఇలా మాట్లాడతాడు, ఏమనంటే, ఎవడైనా నాకు శిష్యుడు అవ్వాలనుకుంటే అతడు తనను తాను ఉపేక్షించుకొనవలెను. అంటే యేసు ప్రభు దగ్గరికి ఒకడు రావాలంటే ఫోటోలు వదిలేసి రావచ్చు, యేసు ప్రభు దగ్గరికి ఒకడు రావాలంటే సినిమాలు వదిలేయాల్సిన అవసరం ఉంటుంది, యేసు ప్రభు దగ్గరికి ఒకడు రావాలంటే మందు, చెత్త ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వదిలేయాల్సి ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పాడు, యేసు ప్రభు దగ్గరికి ఒకడు రావాలంటే వాడు కూడా వదిలేసుకోవాలట. తనను తాను ఉపేక్షించుకుని, అంటే నన్ను నేనే వదిలేసుకోవాలా, నన్ను నేనే పట్టించుకోకూడదా? దీన్ని ఏమంటారంటే అహాన్ని విడిచిపెట్టడం. నేను అనే అహం, నేనే అనడం అహంకారం, నేను అనడం ఏంటో తెలుసా? అహం. నాకేమన్నా తక్కువ, వాళ్ళకంటే నేను ఎక్కువ కాకపోవచ్చు, నాకేమన్నా తక్కువ, నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వద్దా, నాకు రావాల్సిన పేరు నాకు రావద్దా? నన్ను ఎప్పుడైనా వాళ్ళు అలా చూసారా? ఇదేంటి, నువ్వెక్కడున్నావు? ప్రభు ఏమన్నాడు? తన తాను ఉపేక్షించుకోమన్నాడు కదా, మరి నువ్వెక్కడికి వచ్చావు? మళ్ళీ నువ్వు ఎందుకున్నావు? నిన్ను నువ్వు వదులుకో. అది జయించిన రోజున నిన్ను హట్ట చేయగలిగేవాడు ఈ లోకంలో ఎవడ ఉండడు. నీలో నువ్వు ఉన్నంత కాలం నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను గాయపరచగలరు, నువ్వు లేవనుకోండి నిన్ను ఎలా గాయపరచగలరు? పౌలు ఉన్నాడండి, ఎంత రోషం కలిగినాడు, ఎంత పౌరుషం కలిగినాడు. అలాంటి వాడిని ఎక్కడ పడితే అక్కడ నుంచోబెట్టి తిట్టి, రాళ్ళతో కొట్టేవాడు రాళ్ళతో కొట్టి, సంఘంలో విశ్వాసులు ఎవడకు కావలసిన డైలాగులు వాళ్ళు వేసి పౌలుని ఇబ్బంది పెడుతుంటే ఎందుకంటే హర్ట్ అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే పౌలు ఇలా అంటాడు, జీవించుచున్నది నేను కాదు నా యందున్న ప్రభువే, హల్లెలూయా. తనను తాను వదిలేసుకున్నాడు. ఇది ఎప్పుడు మనిషి సాధిస్తాడో అసలైన క్రీస్తు పోలిక అప్పుడు మాత్రమే వస్తుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న నేను అనే స్వభావం నువ్వు వదిలేసుకోవాలి, దాన్ని నువ్వు పూర్తిగా తగ్గించేసుకోవాలి. దాన్ని నీలోంచి తీసేసుకోకపోతే అది అస్తమాను హర్ట్ అవుతూనే ఉంటుంది. ఒక సింపుల్ మాట చెప్తాను. ఎవరో పెళ్లి చేసుకున్నారు మనకు తెలిసిన వాళ్ళు, పక్కన వాళ్ళతో అన్నారు, ఆ పలానా ఆయన్ని పిలవాలి, గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ రాసుకోవాలనుకున్నారు. మర్చిపోయారు ఆ వ్యక్తిని. ఈడు అనుకున్నాడు పిలుస్తానన్నాడు కాబట్టి పిలిచాడు అనుకుని రా పెళ్ళికి వెళ్దాం అంటే నన్ను పిలవలేదు అంటాడు. పిలుద్దామని నాతో అన్నాడు, మర్చిపోయి ఉంటాడు, పర్లేదు రే రా అంటే ఏమంటావు అంటే పిలవలేదు కదా, పిలవలేని చోటకి ఎలా వెళ్తాం? ఏం అడ్డొచ్చింది అక్కడ? నేను అడ్డొచ్చాను. పిలవకుండా ఎలా వెళ్తాను? పిలవాలనుకున్నాడని తెలుసు, అనుకోకుండా మర్చిపోయాడని తెలుసు, కానీ ఈగో అడ్డొస్తుంది. నన్ను పిలవలేదు. ఒక్కొక్కరికి ఏంటో తెలుసా, ఫోన్లో పిలిచారండి వస్తావా, కొత్తలో, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో పంపేస్తున్నారు. కొత్తలో వాళ్ళు బాధలు చూడండి, వాట్సాప్లో పంపినా ఫోన్ చేసినా అలాగే వస్తాను పోయి ఫోన్లో చెప్తాడా. ఇంటికి వచ్చి గుమ్మాలో అడుగు పెట్టి పిలిచి మంచినీళ్ళు తాగి వెళ్ళేవారు ఎలా తయారయ్యారు చూడు. ఎవడెళ్తాడు? ఎందుకు వచ్చింది కోపం? ఈగో ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన ఆత్మాభిమానం నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సిన ఆత్మగౌరవం నాకు ఇవ్వలేదు, అది హర్ట్ అయింది అంతే, నేను వెళ్ళను అక్కడికి. ఆలోచించండి ఒకసారి. నీలో నువ్వు ఉన్నంత కాలం అది హర్ట్ అవుతూనే ఉంటుంది. యేసు ప్రభు ఈగో లేనివాడిగా బ్రతికాడు. ఆయన భక్తులు ఈగో లేనివారుగా, అహం లేని వాళ్ళగా బతికారు. మేము అనేదాన్ని వదిలేసుకున్నారు వాళ్ళు.
యేసు ప్రభు ఏం చెప్తే దాన్ని మాత్రమే చేయగలిగారు. ఇదే గర్వం లేని స్థితి. అట్టి వారికి దేవుడు ఎప్పుడూ స్నేహితుడే, ఎప్పుడు స్నేహితుడే. ఎప్పుడు ఆ వ్యక్తిలో ప్రౌడ్ ఉంటుందో దేవుడు వాళ్ళని పట్టించుకోడు. ఒక మంచి సంఘటన ఉంటుంది. ఈయన 33.5 సంవత్సరాల పరిచర్య జీవితం అయిపోయింది. 3.5 సంవత్సరాలు శిష్యులతో తిరిగేశాడు. వాళ్ళకి బోధించాల్సిందంతా బోధించి అద్భుతంగా జరిగిపోయి అసలు దీనత్వం అంటే ఏంటో, తగ్గింపు అంటే ఏంటో శిష్యులకి స్పష్టంగా కనపరిచాడు. ప్రభు బిహేవియర్ అసలు ఎంత సింపుల్గా జీవించాడండి. ఆయన డ్రెస్సింగు, ఆయన ఫుడ్డు, ఆయన ఉండే ప్లేసు, ఎక్కడ ఉంటామంటే ప్లేస్ సెట్ చేసుకోలేదట. పాస్టర్ గారిని ఎక్కడ ఉంటారండి మీరు అంటే, నాకు 3 స్టార్ చూడండి, లేదంటే మంచి డీలక్స్ది రూమ్ చూడండి. పాస్టర్ గారు, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇంకా ఏం చేస్తాం, ఎక్కడ ఉంటే అక్కడ పడుకోవడమే. చెట్టు దొరికితే చెట్టు, పుట్ట దొరికితే పుట్ట, పడవ దొరికితే పడవ, అక్కడ పడుకోవడమే. ఎంత సింపుల్ లైఫ్. ఎంత సింపుల్ లైఫ్ జీవించిన తర్వాత ఆయన రేపు వెళ్ళిపోతాడు. ఇక అయిపోయింది, వెళ్ళిపోతాడు అనగా శిష్యుల్లో గొడవ మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఫస్ట్ నన్ను పిలిచాడు యేసు ప్రభు. లేదు ఎక్కువ ప్రసంగాలు నాతో చేయించాడని ఒకడు. ఇంకొకడేమో నువ్వు చచ్చిపోయిన వాళ్ళు లేపావా, నేను ఎంతమందిని లేపానో తెలుసాను ఒకడు. లేదు డబ్బు సంచి నా దగ్గర ఉంది, దేవుడు ఎక్కువ నన్నే నమ్ముతాడని ఒకడు. వీళ్ళందరూ ఎవరు గొప్ప అనే గొడవ స్టార్ట్ అయింది. ఏంటి 3.5 సంవత్సరాలు ఇంతటి దీనత్వాన్ని కళ్ళారా చూసి ఎవరు గొప్ప అనే ఆలోచన వచ్చిందంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడంటే, అక్కడ బాధపడి అక్కడో పని చేస్తాడంటే. ఏం చేస్తాడంటే, తన పై వస్త్రమును తీసి పక్కన పెట్టివేసి ఏం చేశాడటండి, కూర్చున్నాడు భోజనానికి. యాక్చువల్గా సిచ్యువేషన్ అయిపోయింది, భోంచేసి రొట్టె విరుపు తీసుకుని వెళ్ళిపోవడమే ఒలివకొండకి. కూర్చున్నారు భోజనానికి. ఈలోపు ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది భోజనం టేబుల్ దగ్గర. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవగానే లేచాడు టక్కుమని. ఇదేంటి భోజనం చేయకుండా లేచాడు. వెంటనే ఆయనకున్న కోటు తీసేసి పక్కన పాడేశాడు. లో వస్త్రంతో ఉన్నాడు, ఒక లంగోటి లాంటిది కట్టుకుంటారు వాళ్ళు, దాంతో ఉన్నాడు. వండగానే స్టన్ అయిపోయారు శిష్యులు. ఎందుకంటే యూదులు తమ పై వస్త్రాన్ని ఎప్పుడూ ఎవరెదుట ఎప్పుడూ తీరు. యూదులు 2 మగవాళ్ళు కలిసి ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయరు. ఎందుకు స్నానం చేయరంటే, వాళ్ళు హాఫ్ న్యూడ్ ఉంటారు కాబట్టి, ఏదో కింద అండర్ గార్మెంట్స్ వేసుకున్న పైన టాప్ అంతా తీసేయాలి కాబట్టి అది పక్క మగాడికి కూడా కనిపించనివ్వరు. అంత సిగ్గుకరంగా వాళ్ళు ఉంటారు, అంత జాగ్రత్తగా సిగ్గు దాచుకుంటూ ఉంటారు యూదులు. వాళ్ళ యొక్క రెండో విషయం ఏంటంటే, యూదా జనాంగం ఎవరినైనా బానిసలుగా కొనుక్కుంటే పనికొస్తారు కదా దాసులు, ఆ దాసీలు ఏం చేస్తారంటే ఎప్పుడూ పై వస్త్రం వేసుకోరు, ఓన్లీ అండర్ గార్మెంట్ మాత్రమే వేసుకుని పనిచేస్తారు. గుర్తేంటి అంటే, ఇదిగో వీడు దాసుడు, ఇతను ఇంట్లో ఓనర్ లేదా సభ్యుడు. దాసుల్ని ఇలా చూడగానే గుర్తుపడడం కోసం లో వస్త్రంతో ఉంటారు వాళ్ళు టవల్ కట్టుకుంటారు, లో వస్త్రంతో వాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం అంగి వేసుకుని ఉంటారు. యేసు ప్రభు ఈ 2 పనులు చేశాడు. ఒకటే, సిగ్గు అనేది ఉందే, అరే ఇది కూడా వదిలేస్తున్నాను నేను. ఒక దాసుల్లాగా టవల్ నడుంకి కట్టుకుని కింద కూర్చుని ఒక్కొక్కడు కాళ్ళు ఒక ప్లేట్లో గిన్నె లాంటి దాంట్లో పెట్టి నీళ్లు పోస్తూ కడిగి ఆ నడుముకు కట్టుకున్న టవల్తో తుడుస్తున్నాడు. అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఇంత చేశాను, దీనత్వం అంటే ఏంటో చెప్పడానికి, అయినా అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. నేను గొప్ప అని అనుకుంటున్నారు. ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు. ఇంకా ఏం చేయగలను నేను, ఇంకా ఇంతకంటే పెద్దది ఏం చేయగలను. ఒక ప్లేస్ చూసుకోలేదు, ఒక గౌరవం చూసుకోలేదు, ఒక పొగడత పట్టించుకోలేదు, ఒక నాకంటూ ఒక పెద్ద క్యాటర్ని ఏర్పాటు చేసుకుని నా ముందు పరిగెత్తుకుని యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రోజు అరిచే బ్యాచ్ని రెడీ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. ఇంతలాగా బతికినా వీళ్ళకి అర్థం అవ్వలేదు దీనత్వం అంటే. ఇంకా ఏం చెయ్యాలి అని అనుకుని అంగీ తీసేశాడంటే. అందుకే బైబిల్ ఎలా అంటది, ఆయన దేవుడై ఉండి దాసుని స్వరూపము, మానవుని స్వరూపం కాదు. ఏ స్వరూపం? దాసుని స్వరూపం ఎప్పుడు ధరించాడో తెలుసా? పై వస్త్రం తీసేసినప్పుడు లో వస్త్రంతో కూర్చుని దాసుల్లాగా ఒకడు కాళ్ళు దగ్గర కూర్చుని కాళ్ళు గడిగి టవల్తో తుడిచాడు. అప్పుడన్నా అర్థం అవ్వాలి కదండి మన వాళ్ళందరికీ.
మన వాళ్ళందరికీ ఇప్పుడు అర్థం అవ్వాలి కదండి. ఇప్పుడు పై వస్త్రం తీసాడు ప్రభు, అది వదిలే పక్కన సూట్ వేసుకున్నాడు, పైన కోటు తీయమను ఒప్పుకుంటాడా పాస్టర్? ఒప్పుకోడు. అదేంటండి మా డిగ్నిటీ ఎక్కడ వదులుకుంటాం? కొంచెం మాసిపోయిందండి ఇది వేసుకొని, మాసిపోయి వేసుకొని తెల్లగా నీట్గా ఇస్త్రీ ఉండి చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి నేను. మన గురువు గారు, మన దేవుడు, మన ఆదర్శమూర్తి ఆయన ఏం చేశాడంటే దీనత్వాన్ని చాటడానికి అవసరమైతే పై వస్త్రాన్ని తీసి నేను అనేవాడిని లేకుండా తన సిగ్గును విడిచి దాసునిలాగా, యూదులలో ఒక పనిచేసే దాసుడిలాగా కనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడండి. సిగ్గుపడలేదు ఆ విషయంలో. మనం ఎలా ఉన్నాం అది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎప్పుడు అతిశయం వద్దమ్మా. దేవుడు ఇల్లు ఇచ్చాడా, ఇంకా తగ్గించేసుకో. డబ్బులు ఇచ్చాడా, ఇంకా తగ్గించేసుకో. దీనులకు కృప ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. గర్వించినప్పుడు ఏమని రాశాడంటే, దేవుడు గర్విష్ఠులకు విరోధై వారిని అణచివేయును. దేవుడే కనుక అణిచివేయడం మొదలు పెడితే అన్ని లేవనెత్తేవాడు ఎవడో, సహాయం చేయగలిగాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం దీనత్వం కలిగి జీవిద్దాం మన ప్రభు యొక్క మాదిరిలో. హల్లెలూయా. మూడో విషయానికి వెళ్దామండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి, 63 అధ్యాయం 18వ వచనం, 10వ వచనం. యెషయా గ్రంథం 63 అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. దాని తర్వాత ఏం చూసారా? తానే వారితో యుద్ధం చేయన. బాగుందండి ఇదేమన్నా మాట. తానే వారితో యుద్ధము చేసెను. ఎవరిని తీసుకురావాలి ఆపోజిట్గా మనం? అసలు ఏమైనా ఆప్షన్ ఉందా? దేవుడు మనకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి నిలబడితే ఏ బెటాలియన్ తీసుకెళ్తాం మనం? తీసుకెళ్ళాం. ఆయనే వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశాను అన్నాడు. దేనికట్ట ఏం చేశారు తప్పు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఎంత పెద్ద నేరం. దేవుడు స్వర్గాన్ని వదిలి భూమి మీదకి ఒక బాడీతో రావడమే గొప్ప విషయం అయితే, ఆయన తన బాడీ కాబట్టి జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. బాగుంది, అందులో బాగున్నది, ప్రాబ్లం లేదు. ఇంకొక పెద్ద స్టెప్ ఏంటంటే, దేవుడు పాప శరీరంతో ఉన్న మనలోనికి ప్రవేశించడం. పరిశుద్ధాత్మను పొందుకొనుట అనగా దేవుడు మనిషిలోకి రావడం. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటంటే, దేవుడు మనలోకి వచ్చి నివాసం చేయడం. ఆ మనలోకి వచ్చిన దేవుణ్ణి ఎప్పుడైతే దుఃఖపెట్టి పదే బాధపరుస్తారో, మొదట ఆయనకి ఇష్టం లేని చేస్తాడంటే దుఃఖపడతాడంట. దుఃఖపడిన తర్వాత అది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు ఆ వ్యక్తికి విరోధి అవుతాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియొద్దు. దేవుని పరిశుద్ధాత్మనే దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికైనా ఇవన్నీ ఏంటి లింక్ ఏంటో చెప్తారు. ఇప్పుడు మీరు మామూలుగా చచ్చిపోతుంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడండి, మీరు అడిగారా? ప్రభువా రా తండ్రి, నన్ను నింపు, నన్ను అభిషేకించు, నాకు నీ ఆత్మ కావాలని అడిగాం. రమ్మన్నాం. ఎన్ని రకాల పాటలు పాడామండి బాబు. రమ్ము పరిశుద్ధాత్ముడు అన్నాం. మొత్తానికి చాలా ఆశ కలిగి ఉన్నాడు. నాకు తన హృదయాన్ని తప్పకుండా ఇస్తాడని వచ్చాడు. ఒకరిని మన ఇంటికి పదే రమ్మన్నాం. ఏమండి 10 రోజులు ఉండండి మా ఇంట్లో, 10 రోజులు ఉండండి మా ఇంట్లో, ఇదేదో పెద్ద మనకు ఆతిథ్యం చేస్తాడేమని వచ్చారు. ఫస్ట్ రోజు బాగానే ఉంది. రెండో రోజు కిచెన్లో వంట చేసి మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు అవి ఏవైతే ఉన్నాయో తొక్కలు అన్నీ కలిపి అతని రూమ్లో పాడేసి
ఇల్లంతా తుడిచి చెత్తాడు రూమ్లో పడేసి, బయట వాకలంతా తుడిచి చెత్తాలు రూమ్లో పడేసి, ఏది చెత్త ఉంటే అది అంతా రూమ్లో పడేస్తున్నాం అనుకోండి, ఉంటాడండి ఆ వ్యక్తి? కోపం రాదా, బాధ రాదా? పిలిచి ఆ రూమ్ ఇచ్చాం, ఆ రూమ్లో ఇంకేం పడేయకూడదు. పడేయాలంటే ఏం పడేయచ్చు? ఏమన్నా తింటారా? తినడానికి పడేయచ్చు. వాళ్ళకి ఏది హ్యాపీగా ఉంటుందో అవి ఇవ్వచ్చు, అంతే తప్ప గౌరవంగా పిలిచి ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. సహజం కదండి ఇది. దేవుణ్ణి రమ్మన్నాం, ప్రభువా నా హృదయం నీదే, ఏమన్నాం? అనలేదా? అన్నాం. కొంతమంది అన్నాం, కొంతమంది పాడాం. ఒక్కొక్కడు ఏం పాడేసామంటే, ఇదిగో దేవా నా జీవితం. తర్వాతలోనే ఏంట్రా ఏం పాడారు అంటే ఏంటి? ఆపాద మస్తకం అంటే కాళ్ళు దగ్గర నుంచి శిరస్సు వరకు నీదే, నాదేమీ లేదు ప్రభువా, మొత్తం నీకు రాసిచ్చేస్తున్నాను అన్నారు. ప్రభు ఏమో ప్రేమ కలిగినోడు కదా, ప్రేమ అన్నింటినీ నమ్మును కదా, నమ్మేసి లోపలికి వచ్చేసాడు హృదయంలోకి. ఫస్ట్ రోజు రాబోతుకి ఏమీ లేదండి, ఆయన ఒక్కడే ఉన్నాడు గదిలో, హాయిగా ఉంది. మరుసటి రోజు కోపం పడేసాం, ద్వేషం పడేసాం. అవన్నీ ఎక్కడ ఉంటాయండి? కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి. కళ్ళులో ఉంటుందా కోపం? కోపం మనసులో ఉంటుంది. కోపం ఎక్కువైపోయినప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి. కానీ కోపం ఉండేది ఎక్కడ? కోపము వారి హృదయములో ఉంటుంది. కోపము, ద్వేషము, కక్ష, ఇదంతా నీదే అని తీసుకొచ్చి ఈయన్ని కూడా పెట్టుకో, ఇందులో ఈ కోపాన్ని కూడా పెట్టుకో, ఈ దుర్భాషను కూడా పెట్టుకో, ఈ ద్వేషాన్ని కూడా పెట్టుకో, ఈ కక్షను కూడా పెట్టుకో, ఈ అల్లరిని కూడా పెట్టుకొని యేసు ప్రభుని ఇన్వైట్ చేసి మనం ఆహ్వానించి మన హృదయంలోకి ఆయనతో పాటు ఇవన్నీ పెడితే బాధపడతాడు. మొదట బాధపడతాడు, తర్వాత రోజు బాధపడవచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ తీయట్లేదు, అట్ని ఒకటే యాడ్ చేస్తున్నావు. ద్వేషం వాళ్ళ మీద, ఓకే ఒకడు ఉన్నాడు ద్వేషంతో, మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళ మీద కూడా కోపమే. ఒక్కొక్కరు ఉంటారండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, దేవుని మన ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. ఒకసారి వాళ్ళ మీద వీళ్ళకి కోపం అంటూ వచ్చిందా మనసులో, పోదది. అలాగే ఉంటుంది. ఏమి అనరు, ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, ఏమనకూడదు. మరి కోపం లోపల ఉంది, యేసుప్రభు లోపల ఉన్నాడు కదా. నువ్వు కోపం బయటికి చెప్పట్లేదు సరే, కోపం లోపల ఉంది. యేసుప్రభు కూడా అక్కడే ఉన్నాడు, అక్కడే కదా ప్లేస్ ఇచ్చావు. ప్రభా నా హృదయం నీదే అన్నావు, నా శరీరం నీదే అన్నావు, నా మనసంతా నీదే. మనసంతా నీ కోసం మా చిన్నప్పటి నుంచి పాటలు ఇచ్చి అందులో ద్వేషం పెట్టి అందులో ఇవన్నీ పెట్టినప్పుడు ఎట్లాగా దేవుడు సంతోషంగా ఉంటాడు నీ హృదయంలో? ఎలా దేవుడు ప్రశాంతంగా నీ హృదయంలో కొనసాగలుగుతాడు? దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కంటిన్యూ అయ్యేసరికి కొన్ని రోజులకి ఏమవుతాడో తెలుసా? దేవుడు మనకి విరోధి అవుతాడు. పరిశుద్ధాత్మను పొందుకుని ఎవడరా గొడవ తెచ్చుకోమన్నాడు? పొందుకున్నావా జాగ్రత్తగా ఉండు, నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తివి. ఈరోజు వాళ్ళండి పరిశుద్ధాత్మ పొందుకుంటారండి, గెంతుతారండి, బయటికి వెళ్ళి గొడవ పడతారండి. ఎంత అవమానం తెచ్చాం. వాళ్ళు ఏమో భాషలు మాట్లాడేస్తారండి, ఆడు మాట్లాడితే బూతులండి, లేదంటే లంచం అండి. ఎంత చెడ్డ పేరు తెచ్చావండి. దుఃఖపడ్డా లోపల. నువ్వు ఎందుకు పిలిచి ఎందుకు ఆయన్ని బాధ పెట్టావు? ఎందుకు బాధ పెట్టావు? అందుకనే అంటాడు కదా ఒక చోట, నన్ను పిలిచిన వారి ఇంటి దగ్గర నాకు గాయాలు తగిలి అంటాడు దేవుడు. గాయపరిచారట, పిలిచిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చితకొట్టేశారట. కొడితే బాధపడిన రోజులు బాధపడతాడు, ఒకరోజు వారికి ఆయన విరోధి అవుతాడు. దేవుణ్ణి మనం విరోధి చేసుకోవద్దు. నీ హృదయంలోకి యేసుప్రభుని రప్పించవా? ఇంకెవరు వద్దు. ఈ లోకంలో మనుషులందరినీ ప్రేమించి తీసుకెళ్ళు, ప్రభా నేను వీళ్ళని కూడా ప్రేమిస్తాను, సంతోషిస్తాడు తప్పకుండా. ప్రభా దాన ధర్మాలు దాని మీద నా మనసు ఉంది, వెరీ గుడ్ చెయ్యి. ద్వేషం తెచ్చావా? ఒప్పుకోడు. కోపం తెచ్చావా? కల్మషం తెచ్చుకున్నావా? ఒప్పుకోడు. హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి, హృదయాన్ని నెమ్మదిగా ఉంచుకోండి. హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హృదయంలో కోపాలు, ద్వేషాలు, కక్షలు, కలహాలు పెట్టుకుంటే మైండ్ అంతా గలిబిలి గందరగోళంగా ఉంటుంది. తీసేయండి. ఎందుకంటే ఆ ప్లేస్ ఎవరిదో తెలుసా? యేసయ్యది. మన హృదయం అనే సింహాసనం మీద కూర్చునేవాడు ఆయన మాత్రమే. ఆయన ఉన్న చోట ఇలాంటి దుర్భాషలు, చెత్త ఇవన్నీ వద్దండి. మనం ఆయన్ని పిలిచాం కాబట్టి ఆయనకు మాత్రమే మన హృదయం ఇచ్చేద్దుముగాక. చెప్పండి ఇంకా గట్టిగా ఆమేన్, హల్లెలూయా. తర్వాత విషయానికి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భం ఉంటుందండి.
చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచించండి. అంటే దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అని అనిపించే ఇలాంటి సందర్భం అది. 6వ వచనం నుంచి, అయితే వారు నా విధులను తృణీకరించి, ఇశ్రాయేలు చేసిన పని, ఆయన చెప్పిన విధుల్ని పట్టించుకోలేదట, నా కట్టడలను అనుసరించక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను తోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులేరు. వీళ్ళు ఏమైపోయారట? దేవుని ఆజ్ఞలు వదిలేశారట, కట్టడలు అనుసరించడం మానేశారట, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల కంటే పాపులయ్యారా? అంటే దేవుని ప్రజలు పాపం చేయడం అనేది ఒక అంశం అయితే, వాళ్ళ పాపం ఏ స్థాయికి వెళ్ళిందంటే చుట్టూ ఉన్న అన్ని జనుల్ని మించి పాపం చేస్తున్నారట. అక్కడ ఇంకో మాట రాశాడండి 7వ వచనం. అంటే దేవుడి స్వభావం ఇలా కూడా ఉంటుందా? దేవుడు ఇలాంటి మాట కూడా మాట్లాడతాడా? కాబట్టి ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరించకయు నా విధులను గైకొనెక్కయు ఉండువారై మీ చుట్టుపక్కల ఉన్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక, ఇలాగా మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులు అవుతారు. అంటే దేవుడికి ఏం గతి పట్టించాం? గతి మీకు ఆ వచనం ఎంతవరకు అర్థమైందో నేను మీకు చెప్తాను చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చాను. ఆజ్ఞల మీద భక్తులు పాటలు ఎలాంటివి రాశారంటే, ప్రభా నీ ఆజ్ఞలు నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి, నీ ఆజ్ఞలు నాకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టాయి, నీ ఆజ్ఞలు నాకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాయి, నాకు జ్ఞానాన్ని తెచ్చిపెట్టాయి, ఎంత గొప్ప శాసనాలు నువ్వు ఇచ్చావు ప్రభా అని అనుకున్నాడు. అంత గొప్ప శాసనాలు ఇచ్చారు, అవి పాటించట్లేదు. పాటించకపోతే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళని ఆజ్ఞలు పాటించడం మానేశారు, నా కట్టడలు వదిలేశారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒరే, కనీసం మీ ఊళ్ళో ప్రజలు ఏం పాటిస్తున్నారు అవన్నా చెయ్యండిరా. ఇలా అనొచ్చా దేవుడు? ఇంత గత? అరే అన్యులాగన్నా బతకండ్రా అన్నాడు వాళ్ళతో. అలాగన్నా బతకలేదంట్రా మీరు, అలా కూడా బతకలేదురా మీరు. చూడండి కంటిన్యూషన్లో, కావున ప్రభు అయిన యెహోవానగు నేను నీకు విరోధినైతిని అన్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు వాక్యాన్ని అతిక్రమించారంటే గద్దిస్తాడు తండ్రిగా. దేవుని వాక్యాన్ని దూరంగా ప్రవర్తిస్తాడు, కొడతాడు తండ్రిగా. అన్యజనుడిని మించిపోయాడు అనుకోండి పాపంలో, అప్పుడు విరోధి అయిపోతాడు. ఏమన్నా అన్నాడంటే, నాకు ఎందుకో చాలా హర్ట్ అయిందండి, చాలా డీప్గా హర్ట్ అయింది. ఇది తెల్లవారుజామున చదువుతుంటే ఈ మాటని నాకు అసలు ఇలాంటి మాట ఎలా అన్నాడు? అన్యుల్లాగన్నా బతకండ్రా అనేసాడేంటి? అలా బతికినా పర్లేదు కదరా, అంతకంటే దారుణం అయిపోయారేంటని దేవుని ప్రజలతో దేవుడు అనే గతి తీసుకొచ్చారు. అప్పుడు దేవుడు విరోధి అయ్యాడు. వాళ్ళకి విరోధి అయ్యాడు కాబట్టి 2500 సంవత్సరాలు వాళ్ళకి రాజ్యం లేదు. ఈరోజు క్రైస్తవ్యం అది కదా. ఎందుకు అది కదా అంటున్నానంటే, అన్యజనులు ఎవరన్నా వాళ్ళ బంధువులు చచ్చిపోతే 3వ రోజు చిన్న కర్మ రోజున వాళ్ళకి ఇష్టమైనవి వండి తీసుకెళ్ళి పెట్టేసి దానం పెట్టుకుని వచ్చేస్తారు. వచ్చే సంవత్సరం వెళ్ళరు, తర్వాత సంవత్సరం వెళ్ళరు. అన్యులు ఒకసారి వెళ్ళి వదిలేస్తారు. మనవాళ్ళు ప్రతి ఈస్టర్కి వెళ్తారా సమాధి దగ్గరికి. దేవుడు ఏమన్నాడు? ఒరే, నువ్వు క్రైస్తవుడిగా బతకపోతే బతకపో, అన్యుళ్ళకన్నా బతకరా కనీసం. అది చచ్చిపోయిన వెంటనే వెళ్తాడు, తర్వాత వెళ్ళడుగా. నువ్వు అలా కూడా బతకట్లేదు, అంతకంటే దారుణంగా బతుకుతున్నావు. ఆదివారం చచ్చి 9 గంటల కంటే ప్రతి ఆదివారం 10 గంటలకు 9:30కు వస్తాడు. ఆడు స్నానం చేయడానికి అన్నిటికీ టైం కుదరదు. సమాధుల పండుగ రోజు తెల్లవారుజాను స్నానం చేసిపోతాడు. ఆడికి ఎలా కుదురుద్దా? తెల్లవారుజాను వంట చేసుకుని వాళ్ళకి ఏం కావాలో ఎన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు అయితే బిస్కెట్లు ఎట్టిపోతారు, పెద్దవాళ్ళు అయితే చికెన్ కర్రీ వండేసుకుని. ఎప్పుడు వంట అయిపోయిందో లైన్, మళ్ళీ సమాధుల దొడ్లో లైను. ఒక అన్యుడు కూడా అలా బతకట్లేదు. అన్యుడు సోదరుడు, నాకు తెలిసిన సోదరుడు నేను చెప్తున్నాడు, ఎందుకో ఆ బరియల గ్రౌండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చి, రారా మీ మామయ్యని ముట్టుకో, ఏంటి సమాధి ఈయన అన్నారు. ఏంటి సార్ వీళ్ళు ఇక ఆలోచించాలి కదా. మామయ్యని ముట్టుకోవడం ఏంటి? ముట్టుకుంటాడు, నిజంగా ఓపెన్ చేద్దాం, ముట్టుకుంటాడు. వాళ్ళ నాన్న ముట్టుకోడు కదా. రారా మీ మామయ్యని ముట్టుకో అంటున్నాడంట. ఎందుకుంటాడు అందులో?
ఏమైపోతుంది అదంతా మట్టిలో మట్టి అయిపోయి ఇది అయిపోతుంది కదా. అసలు అది ఏముంది, ఆత్మ వెళ్ళిపోయింది కదా, ఆత్మ కదా ప్రధానం. అరే ఏం కాదు, శుభ్రంగా తోమి కడిగి దండలు, పువ్వులు, కొవ్వొత్తులు, దన్నాలు, ప్రార్థనలు, పూజలు, సమాధులకి. దేవుడు ఏమంటే సింపుల్గా అన్యుల్లాగన్నా బతకండ్రా దయచేసి, వాళ్ళకంటే ఘోరం అయిపోయారేంట్రా మీరు అంటున్నాడు. రికార్డింగ్ డ్యాన్సుల్లో ఇలా అనొచ్చు అనకూడదు. రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినప్పుడు సమాజంలో వాళ్ళకి బతుకు తెరువు లేకో లేకపోతే వాళ్ళ కులం బట్టో దేని బట్టో ఒళ్ళు అమ్ముకుని బతికేవాళ్ళను, సిగ్గు విడిచి బతికేవాళ్ళను, డబ్బుల కోసం ఏదైనా చేసేవాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని ట్రాక్టర్ల మీదో లేకపోతే స్టేజీల మీద పెట్టి డ్యాన్సులు చేస్తారు అన్యులు. వాటిని చూడడానికి కూడా ఇంట్లో ఆడవాళ్ళని రానివ్వరు, వాటిని చూడడానికి కూడా ఇంట్లో అమ్మాయిల్ని రానివ్వరు. మనం ఏం చేస్తామో తెలుసా, మన ఇంట్లో అమ్మాయిని స్టేజ్ ఎక్కిస్తాం డ్యాన్స్కి. ఆడే బెటర్ కదా మనకంటే. ఆడేం చేశాడో తెలుసా, ఇంట్లో ఉన్న వాళ్ళని సంసారాలని వీధిలో పెట్టలేదు, ఇంట్లో కుటుంబంలో పెరిగే అమ్మాయిని వీధిలో నిలబెట్టి గెంతులేయించలేదు. ఆడు ఎవరో ఒళ్ళెమ్ముకుని తిరిగే వాళ్ళని తీసుకొచ్చో లేదా ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ గెంతిచ్చాడు. దేవుడు ఏమన్నాడు, ఆడికంటే దారుణంగా అయిపోయాడు నువ్వు, ఆడికంటే దారుణమైన బతుకుతున్నాడు, అన్యజనుడి కంటే దారుణమైపోతావా. మీరు ఎప్పుడైనా పేపర్లో పలానా గుడిలో అర్చకుడు మందు బాటిల్ తెచ్చి బ్లాక్లో అమ్మి డబ్బులు సంపాదించి తాగి తిరుగుతుంటాడనే వార్త ఎప్పుడైనా విన్నాం మనం? ఇలా గట్టిగా తాగితే ఇంట్లో తాగుతాడు అంతే, అంతకు మించి ఉండదు. మొన్న ఇక్కడ మన పత్తిపాడికి సంబంధించిన పాస్టర్ యానంలో మందు తక్కువ రేటుకు దొరుకుతుంది, తక్కువ రేటు దొరుకుతుందని కారులో మందు బాటిల్ పెట్టుకున్నట్టు రెగ్యులర్గా తెచ్చి ఇక్కడ కొంచెం రేట్ వేసుకుని అమ్మి వాళ్ళతో కలిపి తాగుతుంటాడంట పాస్టర్ గారు. జనరల్గా యానం వైపు నుంచి వచ్చేటప్పుడు అందరికీ తెలుస్తుంది ఏంటంటే ఈ బ్రీతింగ్ టెస్ట్, డోప్ టెస్ట్ అంటారు కదా, ఊదం అనేది, అది తర్వాత డిక్కీ ఓపెన్ చేసి చెక్ చేయడం అనేది కొంచెం జనరల్గా అక్కడ జరుగుతుంది ఎక్కువగా. అప్పట్లో కొంతకాలం క్రితం మేము కనుక పాస్టర్లు వచ్చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. మీటింగ్, ఏ మీటింగు అంటే పాస్టర్ వెళ్ళిపో అనేవారు. కొంతకాలం క్రితం ఒక ఆయన దారుణంగా చచ్చిపోయాడు, అది పెద్ద మిస్టర్ అయింది. అక్కడి నుంచి పాస్టర్ అయితే ఊదు, పాస్టర్లు కూడా తాగేస్తారని ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. సరే వదిలే. ఇప్పుడేమో కానీ ఎప్పుడు నా డిక్కీ ఓపెన్ చేయమనలేదు. ఊదమంటే ఊదమనొచ్చు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిక్కీ ఓపెన్ చేయండి చెక్ చేయాలని అనలేదు. ఈసారి ఏం చేస్తుంది, పాస్టర్ కానీ ఎవరు పాస్టర్ అట్లా ముందు అర్జెంటుగా డిక్కీ ఓపెన్ చేయండి అంటాడు. ఏమంటే ఎంత మానసిక క్షోభ అది, ఎంత మానసిక క్షోభ. ఒక దేవుని సేవకులుగా మనకున్న విలువ ఎంత దిగజారిపోయింది. దేవుడు అందుకే అన్నాడు, అన్యుల్లా కూడా బతకలేదు వాళ్ళు, అన్యుల్లా కూడా బతకలేదు వాళ్ళు. మన చుట్టుపక్కల మన కాకినాడ, మన సరౌండింగ్ లేదా వైజాగ్, విజయవాడ, మన సరౌండింగ్ ఏరియాల్లో పలానా అబ్బాయి పలానా అమ్మాయి పెళ్లి కాకుండానే ఒక ఇంట్లో ఉన్నారు, లివింగ్ రిలేషన్, డేటింగ్లో ఉన్నారు అని విన్నామా మనం? అలా హైదరాబాద్లో ఉన్నారట 2 ఫ్యామిలీలు అని విన్నాం. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారట, మన ఏరియాలో ఉన్నారా? లేరు. కానీ బైబిల్ ట్రైనింగ్ అని కాకినాడ నుంచి వెళ్ళిన ఒక పాస్టర్ గారు అబ్బాయి, బైబిల్ ట్రైనింగ్ అని వైజాగ్ నుంచి వెళ్ళిన ఒక పాస్టర్ గారు అమ్మాయి అమెరికాలో డేటింగ్లో ఉన్నారట. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పండి, నాకు మన వాళ్ళు చేస్తున్నారు. మన ప్రాంతంలో అన్యజనులు కూడా చెయ్యని పనులు క్రైస్తవులు చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడో తెలుసా, ఇంకా ఏం చేయాలో తెలియక నేను అనుకున్నాను, ఇలా ఎందుకన్నావు ప్రభా అని నాకు అనిపించింది. అన్యులాగన్నా బతకలేదేంట్రా అన్నావేంటి ప్రభా, ఇంత గొప్ప ఆజ్ఞలు, ఇంత శ్రేష్టమైన మాటలు నువ్వు రాయించి ఇవన్నీ వదిలేరా, పోనీ బైబిల్ వదిలేయండి, వాళ్ళకు ఒక ఆజ్ఞలు ఉన్న కట్టలు అలాగన్నా బతకలేదేంట్రా అన్నావేంటి ప్రభా అని ఆలోచిస్తున్నాను నడుస్తున్నాను. ఇటు నాకు ఇది తట్టుకోలేకపోతాను. నాకు చాలా అర్థమైంది ఈ పాయింట్. నడుస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పోనీ ఇంకోటి ఏం చేయమంటావు చెప్పు. దేవుడికి ఏముంది, ఇంకో ఆప్షన్ ఏముంది? ఆజ్ఞలు మాకు వద్దన్నారు, నా అధికారం వద్దన్నారు, ఇంకేం చేస్తాడు? అంతకంతగా నాజుడు. పోనీ వాళ్ళకన్నా బతకంటరా, ఎంతో కొంత గౌరవం ఉంది వాళ్ళకి, ఎంతో కొంత మర్యాద ఉంది వాళ్ళకి, వాళ్ళకన్నా బతకంటరా అనే స్థితి తెచ్చింది క్రిస్టియానిటీ. అలాంటి వాళ్ళకి దేవుడు విరోధి. జాగ్రత్త, నువ్వు చేసే పనులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే హీనమైన స్థితిలో నువ్వు ఉంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే దారుణంగా నువ్వు దిగజారిపోతుంటే దేవుడు నీకు విరోధి అవుతాడు. నువ్వు ఆజ్ఞలు అతిక్రమిస్తుంటే దేవుడు నిన్ను గద్దిస్తాడు, కొడతాడు, ఖచ్చితంగా మంచమే పడుకోబెట్టచ్చు తండ్రిగా.
కానీ అన్ని జనుల కంటే దారుణంగా దిగజారిపోయావా, దేవుడు డెఫినెట్గా నీకు విరోధి. ఇప్పుడు ఏ పంతులు గారైనా అర్చకం చేసేవాళ్ళు ఒక 5 ఎకరాల భూమి కొన్నారు, విన్నామా ఎప్పుడైనా? వెళ్ళలేదు. ఏదాలు పిల్లల్ని ఏదో చదివించుకొని బతుకుతారు. పాస్టర్లు కొన్న విషయాలు విన్నారా? వింటానే ఉన్నాం. మళ్ళీ రిఫరెన్స్ ఏం చెప్తుంది బైబిల్? మనం భూమి మీదకి ఏం తేలేదు, ఏం పట్టుకెళ్ళాం. సంతృప్తి దేంతో పడాలట? అన్నము, వస్త్రము, ఈ రెండింటికి లోటు లేకపోతే హ్యాపీగా బతికే అన్నారు. అది ప్రసంగం చేసే ఇతను అక్కడ సైట్ కావాలి, ఇక్కడ సైట్ కావాలి. రాజమండ్రిలో ఒక ఆయన అయితే ఒక్కొక్కసారి ఒకటి తెస్తాడు ఆఫర్లోకి. నేను ఇది కడుతున్నాను అంటాడు, రాజమండ్రిలో ఒక 5% కొనేస్తాడు. ఇది కడుతున్నాను అంటాడు, ఇంకో 5% కొనేస్తాడు. అలాగ రాజమండ్రిని కొనుక్కుంటా పోతున్నాడు. ఏమో ఎప్పటికైనా సగం కొనేస్తాడేమో రాజమండ్రిని. ఏమి అన్యులు బెటర్ కదా. ఆ ఊళ్ళందరూ ఏం చెప్పుకుంటారండి? పాస్టర్లు తెగబలిసి ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇది ఆలదే అది ఆలదే అని చెప్పుకుంటారు కదండి. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒకసారి ఎవరో కారు కొనుక్కుంటానంటే, నా ఫ్రెండ్ ఆడు క్లాస్మేట్ అయితే నేను చెప్తే తగ్గిస్తాడు అని అది వెళ్ళి మాట్లాడుకుంటా, ఏరా ఎలా ఉంది పరిస్థితి అంటే, పర్లేదురా బాగానే ఉందంటే, మీకేంట్రా పాస్టర్లు బోళ్ళంత కొనుక్కుంటారా అన్నాడు. మీకేంట్రా ఆడి మనసులో ఏముంది? ఎక్కడ పడితే అక్కడ కొనేసారు కాకినాడలో పాస్టర్లు. నా గురించి ఏమనుకున్నాడు, వీడు ఇంత వ్యాపారం చేసి వదిలేసి అక్కడ పోయాడంటే ఎంతకంటే పెద్ద వ్యాపారం ఏదో ఉందనుకున్నాడు. నేను అది కాదురా, నేను దేవుడి కోసం అన్నీ అమ్మేసుకున్నానంటే నమ్ముతాడా? నేను ఇప్పుడు ఇంకా నేను అగ్నిలో దూకి నా క్యారెక్టర్ని రుజువు చేసుకోవాలా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, నేను నవ్వి వదిలేసాను, ఏం మాట్లాడాలో తెలియక. అన్యుల కన్నా హీనమైన బ్రతుకు క్రైస్తవుల్లో కొంతమంది బతుకుతున్నారు. దేవుడు వారికి విరోధి. అందుకే జాగ్రత్త కలిగి ఉందాం, చాలా జాగ్రత్త కలిగి ఉందాం. క్రైస్తవుల్లో అన్యుల్లోనండి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు దొరక్క కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఏదో లేదంటే ఒక 50,000 1,00,000 పెళ్లి ఖర్చులు చేసుకుంటున్నారు సింపుల్గా. క్రైస్తవులు ఎంత ఇస్తారు? అంత ఇస్తే అది కాదండి మా ఓపిక అంతే. మీ ఓపిక కాదండి, మాకెంత ఉందో తెలుసా? కాదు, నా దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి నా పాపకి నేను ఇవ్వగలుగుతానా? ఆడి దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి ఇవ్వగలుగుతానా నేను? ఆడికి 2 కోట్లు ఉందంటే నాకు 50 లక్షలు పుడేస్తాయి ఇంట్లో, పుట్టవు కదా. నా దగ్గర ఏముంటే అదే చేయగల. కుదరదు. పాస్టర్లు ఒప్పుకోవట్లేదు, క్రైస్తవులు ఒప్పుకోవట్లేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా దోపిడీ. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు అండి వాళ్ళ ఏడుపుల్లో కొట్టుకుని మగపిల్లలు నాశనం అయిపోతారండి. వాళ్ళకి ఇంకేం వేరే పాపాలు చేయగలదు. వాళ్ళకి ఆడపిల్లని తీసుకున్నారు కదా వాళ్ళు, ఆ పాపాలు చాలు వాళ్ళకి. ఎందుకంటే ఇంక అన్నీ మేము చేతకాని వాళ్ళు మంచం కొనండి, మేము చేతకాని వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ కొనండి, మేము చేతకాని వాళ్ళు 2 25 కేజీల మూటలు కొనండి. అడుగు తింటున్నారా? మీరు ఏమన్నా అడుగు తింటున్నారా? దోచుకోవడం. దేవుడు దీన్ని అన్యాయంగా చూస్తాడు. అన్యులు చాలామంది ఏమీ పట్టించుకోవడం. మా ఇంట్లో అండి, మా అమ్మనాన్నలో మా 4 పెళ్ళిళ్ళు చేశారు. 4లో ఏమిస్తారని అడిగితే ఇది సరే. ఎప్పుడు మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి ఇది అడుగని కానీ లేదా అడిగించడం కానీ నాకు తెలియదు. 4 విషయంలో మా అమ్మ నాన్నగారు పక్కా విగ్రహారాధికులు, కానీ కొన్ని వందల మంది క్రైస్తవుల కంటే ఉన్నతమైన వాళ్ళు. సిగ్గుకరం కదండి మనకిది. వాక్యం లేనివాళ్ళు, దేవుళ్ళు లేనివాళ్ళు, దేవుడంటే తెలియని వాళ్ళు క్రైస్తవుల కంటే ఉన్నతంగా ఉన్నారంటే సిగ్గుపడాలి. మనం సిగ్గుపడాలి. అంటే ఇలా అయిపోయింది క్రిస్టియానిటీ. అది బాధపడుతున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఒరే నా ఆజ్ఞలు పాటించకపోతే మానేశారా? కనీసం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వాళ్ళలాగన్నా బతకంటారా? ఇక లేదంటే ఇంక నేను మిమ్మల్ని ఏం చేయాలి? ఇంకా విరోధయ్యాడు, చెల్లాచెదురు చేసి పాడేశాడు. మనకు తెలియదు కానండి, చాలామందిని దేవుడు చెల్లాచెదురు చేస్తున్నాడు. ఇంకా చెయ్యునుగాక. గట్టిగా ఆమె అనొచ్చు కదా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని దేవుడు ఎగరేసేపోతే, ఊదరగొట్టి ఏదో మూలక తరిమేయకపోతే నిజమైన క్రైస్తవ్యం నిలబడదేక. అందరూ ఇలాంటి వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు విరోధి అయితే ఆయన ట్రీట్మెంట్లో ఆయన కొంటే మనమే ఇలా చేయి అలా చేయని చెప్పక్కర్లేదు. విరోధి అంటేనే ఒక వేరే బీస్ట్ మోడ్లో ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు అంతకంతకు దిగజారిపోతున్నావేమో ఆలోచించుకుని ఆగు. నువ్వు పోయావా ఇంకా కిందకే, దేవుడు దాన్ని వేరే విధంగా తీసుకుంటాడు. అది నీకు చాలా ప్రమాదం. తర్వాత విషయానికి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథమే 13వ అధ్యాయంలో 8వ వచనం చూడండి.
కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని అన్నాడు. దేవుడు ఇంకొకరు విరోధి ఎవరికి విరోధి అవుతాడంటే, ప్రసంగం మొదలుపెట్టి వ్యర్థమైన మాటలు, దేవుడు చెప్పని మాటలు బోధిస్తారు చూసారా, వాళ్ళకి దేవుడు ఏమవుతాడట, విరోధి. ప్రవచిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పని మాటలు ప్రవచించేస్తారు చూసారా, వాళ్ళకి దేవుడు విరోధి. కళ్ళు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి అని ఇప్పుడు కొంతమందికి వెంటనే వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, మనవాడికి ఎలా అనుకుంటున్నాం అన్న, రేపు పలానా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, ప్రేయర్ చేయంటే చేద్దాంరా, పడుకోగానే ఊరు వెళ్ళినట్టు కాలు వచ్చేద్ది. ఎవరన్నా పొద్దున్న కొంచెం ఆగితే బాగుంటుంది అన్న, ఆ రోజు రాత్రి పడుకుంటే ఆగిపోయినట్టు కాలు వచ్చేద్ది. నువ్వు ఏం చెప్తే అది వాళ్ళ వెంటనే కాలు వచ్చేద్ది. నేను చెప్పాను ఒక 10-15 సందర్భాలు చూసి వెళ్తావు. నువ్వేం చేస్తావు అంటే విజన్స్ని ఫాలో అయిపోకు బ్లైండ్గా. ఇంకొకసారి అడిగి, ఎందుకంటే నీకు ఆ ఇబ్బంది ఉంది. నీకు కొంతమంది ఏమనుకుంటే అది కళ్ళకు వచ్చేస్తుంది, ఒక ఇబ్బంది వాళ్ళది. అది తెలుసుకోకుండా నీకు వచ్చిన ప్రతిదీ దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసావు అనుకో, అటుపక్కడు ఒక్కడ మాత్రం పాడే వాగడు, ఒకడితో అవ్వదు అది. రేపు నిజంగా ఎవరో దర్శనం చెప్పారు ఇంకొకరికి, ఆడికి చెప్పారు జరిగిందేంటి, మనకు కూడా జరగదు అని పట్టించుకోరు. చాలా కాలం క్రితం అక్కడ మన చర్చ అక్కడ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ప్రాఫసీ గిఫ్ట్ ఉందని పదే ఆ చర్చ వాళ్ళు చెప్పేవారు. ఆయన వచ్చారు, వాక్యం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత మన శాంతి కుమారి గారిని పిలిచారు. వచ్చారు, ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి. ఇక్కడ ఉన్నారా? శాంతి కుమారి గారిని పిలిచారు. వచ్చింది ఆవిడ. ప్రార్థన చేసి దేవుడికి 2 పిల్లల్ని ఇస్తాడన్నారు. అప్పుడు ఆవిడ 2 పిల్లలకి అనేసి ఆపరేషన్ అయిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఆవిడ అందే అండి, ఏమండి నాకు ఆపరేషన్ కూడా అయిపోయిందండి, 2 పిల్లలు అంటే. ఆపరేషన్ అయిపోయిందా? అయినా పడతారన్నట్టు అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడికక్కడ మనకు ఒకటి తెలిసిపోయింది, తేడాగా ఉంది, అయిపోయింది. ఇంకోటి చెప్పారు, అది తేడాగా చెప్పారు, అయిపోయింది. ఇది మనం అనుకుంటాం, ఇతనేంటారు ఇలా చెప్పాడు అనుకుంటాం. అంతటితో అయిపోయింది కాదు అంతటితో. అది కొన్ని రోజుల తర్వాత మన చర్చలో కొంతమందికి ప్రవచన వరం వచ్చింది. ఇప్పుడు ప్రవచనం చెప్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అతను చెప్తే జరిగిందంటే ఇది మాత్రం జరుగుద్దా అని అనుకోరా? అంటే దేవుని శక్తి మీద నమ్మకం పోయేలా చేశారు వాళ్ళు. దేవుడి శక్తి మీద నమ్మకం పోయేలాగా. ఎంత దారుణం అండి. ఒకసారి మా పెద్దన్న జనరల్గా అసలు మా పెద్దన్నకి బాగా దగ్గరోళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంటే కాకినాడలో కళ్యాణ మండపంలో పెట్టారు. వేరే దారి లేదు ఆడికి, వచ్చి కూర్చోవాలి. అంటే ఆడి జీవితంలోకి వెళ్ళా వాక్యం వినడానికి కూర్చుంటే ఒకే ఒక అవకాశం అది. వాక్యం చెప్పడానికి పీజే స్టీఫెన్ పాల్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, 1,50,000 ఎంత ఇచ్చి తీసుకొచ్చారంట వాక్యం చెప్పడానికి. కూర్చున్నాడు, నేనాడు వెనకాల సీట్లో కూర్చున్నాను. నా ఆనందం, ఈడి జీవితంలో ఇంకెప్పుడు కూర్చోడు. కూర్చున్నాడు. అతను మొదలెట్టాడండి జోకులు. ఒక 20 నిమిషాలు కూర్చున్నాడు. కూర్చుని పక్కడితో ఈ సోది సుత్తి ఎవడంటాడు, రాపోదాం అన్నాడు. లెగిసిపోయి అని తీసుకుని పోయాడు. అసలు ఆడికి మళ్ళీ వాక్యం చెప్పగలమా ఎప్పుడన్నా? చెప్పలేం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాక్యం చెప్పే అవకాశం దొరికింది, మాట్లాడుతున్నావు నువ్వు దేవుని స్థానంలో నిలబడి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవా, నేను నీకు విరోధిని. ఎంతమంది అన్ని జనులు వచ్చారండి. మా అన్నయ్యే వచ్చాడంటే అన్ని జనులు అందరూ అక్కడే ఉన్నారు. నేనేంటంటే సరైన తీసుకొచ్చారు బాబు, ఏదో పొడుతాడు, ఏం జోకులు పొడిచాడు. అక్కడికి వచ్చాయి జోకులే, ఉత్తరే ఆ జోకులు ఈ జోకులు. మైసూరుపాకం జోకు ఎలాగా కామను, జడ్ల జోకు ఎలాగా కామను. 2 జడ్లే కనపడతాయి కానీ 3 పాయలు తెస్తా. 3వది ఎవరంటే దేవుడు, 2 జడ్లు ఎవరంటే భార్య భర్త. ఇది కనుక అన్ని పెళ్ళిలో కామను. జోకులేసి ఆ మాటలు ఈ మాటలు ఇప్పుడు వాక్యం చెప్పలేదు ఆయన. అందరూ నవ్వుకుని భలే చెప్పారండి. మనోళ్ళు క్రైస్తవులు అందరూ భలే చెప్పారండి. అన్యులు అందరూ ఏంట్రా చెప్తున్నాడు ఇతను. నువ్వు దేవుని పక్షంగా నిలబడ్డావా? దేవుని మాటలు చెప్పు. హల్లెలూయా. అది వాక్యమైనా, నువ్వు మాట్లాడేది ప్రవచనమైనా, ఒక దర్శనం చెప్పడమైనా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని, ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పాలనుకోండి, నాకు ఈ రాత్రి 11 గంటలకో లేదా 9 గంటలకో దేవుడు ఈ అంశం మాట్లాడు అన్నాడు అనుకోండి, అసలు ఇదే మాట్లాడాలా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి 3-4 గంటలు ఇటు తిరుగుతాను అటు తిరుగుతాను, ప్రార్థన చేస్తాను. ఇదేనా చెప్పాలి ప్రభా? ఇదేనా? ఇదే ఓకే. దీంట్లో ఏం చెప్పాలి?
దీంట్లో ఇది చెప్పాలి, దీంట్లో ఇది చెప్పాలి, దీంట్లో ఇది చెప్పాలి. ఎందుకు మీరు ఏమైనా అంటారా నన్ను? నేను 45 నిమిషాలు ప్రసంగం చేసి ఆపేస్తే అమ్మాయి అనుకుంటారు తప్ప, ఇదేంటి పీటర్ గారు 45 నిమిషాలు చెప్పారని ఎవరైనా బాధపడతాడేంటి ఇక్కడ? ఎవరు అంటారు కదా. కానీ ఎందుకు అడగాలంటే నేను ఆయన స్థానంలో నిలబడ్డాను. ప్రసంగించేది ఎవరి స్థానం అంటే దేవుని స్థానం. అది దేవుడు నాతో మాట్లాడాడు అంటాం, దేవుడి వారం బాగా మాట్లాడాడు అంటాం, దేవుడు నా గురించి చెప్పాడు అంటాం. మాట్లాడే స్థానం ఎవరిదంటే దేవునిదే. దేవుని స్థానంలో నిలబడి ఒక ప్రవచించేవారు కావచ్చు, ఒక దర్శనం చెప్పేవారు కావచ్చు, ఒక వాక్యం చెప్పేవారు కావచ్చు. దేవుని స్థానంలో నిలబడ్డవాడివి దానికి తగినట్టు మాట్లాడు. అలా మాట్లాడకపోతే ఏముంటుందండి పరిస్థితి? దేవుడు అన్నాడు, అట్టివారికి నేను విరోధిని. జాగ్రత్త. తేడాలు జరుగుతున్నాయా మీరు చెప్తున్నది? వెంటనే అలర్టాలు. ఎప్పుడు కళ్ళకు గంట కట్టుకోకండి. నేను దేవుని మనిషిని, నాకు ఏదో జరిగిపోతుంది, నేను ఏదో చెప్పేస్తున్నాను, ఇదిగో నేను వాక్యం తక్కువని వచ్చేస్తుంది, నేను చెప్పేస్తున్నాను. పరిశీలన చేసుకో. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని స్థానంలో నిలబడ్డావు. నువ్వు సరదాగా మాట్లాడడానికి లేదు కదా, అక్కడ దేవుని స్థానంలో నిలబడ్డావు. 1-2 సార్లు రీచెక్ చేసుకో, జాగ్రత్త పడు. చెక్ చేసుకోకుండా నువ్వు వదిలేవా, అది సంఘానికి గలిబిలి అవడానికి కారణం అవుతుంది, సంఘానికి ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు, దర్శనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, ప్రవచించేవాళ్ళు కావచ్చు, అరే ఇది ఎందుకు రిస్క్ రా బాబు అని మానేశారు కనుక మళ్ళీ అదొక సమస్య. మానద్దు. అలాగని అనిపించింది అలా చెప్పొద్దు. దేవుని వద్ద విచారణ చేసుకుని ఇది కన్ఫామ్గా దేవుడు మాట్లాడుతున్నాడు అనిపించిందా తప్పక చెప్దాం. ఈ కోణంలో దేవుడు మనకు విరోధిగా అవ్వకుండునుగాక. ఒక్క విషయం చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం మనం 6వ పాయింట్ చూస్తున్నామండి. 44వ అధ్యాయం 12వ వచనం. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. మళ్ళా చెప్తాను చూడండి. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైతిరి కనుక నేను వారికి విరోధినైతిని అన్నాడండి. అంటే ఇశ్రాయేల్ అట ఎవరో చెప్పారట, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పారట. చెప్పినందుకు వీళ్ళు దేవుణ్ణి వదిలేసి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినందుకు విగ్రహాలు పూజించే వాళ్ళకి విరోధం అవ్వట్లేదట. ఎవరికే చెప్పారు చూసారా వెళ్ళమని, దారి తప్పించారు చూసారా, వారికి విరోధి అవుతాడట, వారికి విరోధి అవుతాడట. దేవుడు ఎవరి వల్ల అయితే కొంతమంది భక్తిలోంచి వెనకడుగు వేస్తారో వాళ్ళకి దేవుడు విరోధి, కాకినాడలో నేను బిజినెస్ చేసేటప్పుడు గొడారిగుంట ప్రాంతంలో నాకు అతను తెలుసు. అతను నాకు ప్రపోజల్ చెప్పాడు. అన్న చర్చ్ ఒకటి మానేశారన్న మా ఊళ్ళో కొంతమంది ఏమో ఇంకా అన్యులతో కలిసిపోయారు, కొంతమంది ఒక ఇంట్లో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, నువ్వేమన్నా అవకాశం ఉంటే ఏమన్నా హెల్ప్ చేయంటే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ చర్చ్ కట్టాను. చర్చ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దోళ్ళని పిలిచి నేను మాట్లాడుతూ అడిగాను, ఏమైందండి మీ సమస్య ఏంటంటే, చర్చిలో చాలామంది ఉండేవారంట, హ్యాపీగా చర్చ్ నడుస్తూ ఉండేది, పాస్టర్ గారు వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు సంథింగ్ ఉండగా ఈ పాస్టర్ చర్చిలో ఒక అమ్మాయిని తీసుకుని లేపుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడంట, కనపడకుండా వెళ్ళిపోతే ఇప్పుడు ఇంట్లో ఎవరో నమ్ముకోలేని వాళ్ళు నమ్ముకోనప్పుడు ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు కదా, మనందరూ అలా ఎక్కువ మంది నమ్ముకునే వాళ్ళు ఉంటాం. వాళ్ళు ఏమని చెప్తారు, దేవుడు మంచి దేవుడు కదా, అక్కడ మంచి మాటలు చెప్తున్నారు, వెంటనే వచ్చేస్తాను. ప్రతి వారం ఒక మాట చెప్పి వెళ్తుంటాం. సర్లే అని వదులుతారు వాళ్ళు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే పంపిస్తారండి వాళ్ళు చర్చికి? పంపించరు. మళ్ళీ ఏమైపోయారు వాళ్ళు? విగ్రహారాధనలోకి పోయారు. సంఘం గలిబిలి అయిపోయింది, వీళ్ళేమో విడిపోయి వీళ్ళు గుంపు అయిపోయారు. వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు వదులుతాడు అతన్నే? వదలడు. దేవుడు వదలడు. ఎవరి వల్ల అయితే దేవుని ప్రజలు వెనక్కి పోతారో దేవుడు వాళ్ళని వదలడం. అహరోను దగ్గరికి వచ్చి మాకు మోషే లేడు ఏదో ఒకటి చేయంటే మోషే వచ్చేస్తారని చెప్పచ్చు కదా, మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని చెప్పి మోస తయారు చేసి దూడ మోస అందులో కరిగించేసి బంగారు దూడ చేశాడు. దేవుడు వదిలేస్తాడండి? అహరోను కళ్ళ ఎదుట 2 పిల్లలు కాలిపోయి చచ్చిపోయారు. 2 పిల్లలు తర్వాత కాలంలో కాలిపోయి చచ్చిపోయారు.
దేవుడు అంటాడు అహరోనుతో, అహరోను నీ పిల్లల నిమిత్తం ఏడొద్దు. ఎంతకంటే పెద్ద పనిష్మెంట్ ఎవరికి ఉంటుంది? మన ఆప్తులు చచ్చిపోయినప్పుడు గుండె పగిలేలాగా ఏడిస్తే దుఃఖం దిగుద్ది. నువ్వు ఏడ్చి నీ దుఃఖాన్ని దించుకోవడానికి కూడా నీకు అవకాశం లేదు, నీకు అర్హత లేదు. ఎందుకంటే అనేక మంది ప్రజలు నువ్వు దారి తప్పించావు. కొడుకులు చచ్చిపోతే ఏడవడానికి వీలు లేదు నువ్వు అన్నాడు. అంతే, అలాగా నిశ్చేషుడు అయిపోయాడు, అలా ఉండిపోయాడు. అంతే, ఏడడానికి కూడా లేదు. ఏమో తర్వాత ఎప్పుడో కొన్ని రోజులు పోయిన తర్వాత దేవుణ్ణి అడుగుంటాడు, ప్రభువా ఒక్కసారి ఏడడానికి అవకాశం ఏ పిల్లలు గుర్తొస్తున్నారంటే ఏడడానికి లేదని అని ఉంటాడు. ఎందుకు? దేవుణ్ణి అంత బాధ పెట్టాడు. ఎవరు దేవుని వద్ద నుంచి అనేకులని వెనక్కి తిప్పిస్తారో దేవుడు వారికి విరోధి. ఈరోజు కొంతమంది ఫలానా అతను గర్వాపిసి చేసామంటే చప్పట కూడా ఎత్తుంటారు. నేను అనుకుంటాను, పిచ్చోడా, నీ వెనకాల ఏం జరుగుతుందో తెలియదురా. దేవుడు ఏదైనా చేస్తే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. మా పిన్నులు, మా మేనత్తలు ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టారు. బహుశా నా పెళ్లి తర్వాత మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ ఇదే. వాళ్ళు వేరే వేరే ఇల్లు కట్టుకున్నారు, అక్కడ జరిగినాయి. కానీ ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఇదే అందరినీ, చుట్టాలందరినీ పిలిచారు. వెళ్ళినప్పుడు మా మేనత్త ప్రభు నమ్ముకుంది, వాళ్ళ పిల్లలు కూడా ప్రభు నమ్ముకున్నారు. కానీ వాళ్ళంతా బొట్లు పెట్టుకుని అంతా మొత్తం పూజలతో కనపడ్డానికి కారణం ఏంటి? మా పిన్ని వచ్చింది. మా పిన్ని నన్ను చెయ్యి పట్టుకుని చర్చికి తీసుకెళ్ళింది. ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది పూజల్లోకి, ఆమె కనపడింది. వీళ్ళందరూ కనపడ్డారు. ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే మా పెద్దన్న ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోయి వాడు చేసిన పని ఏంటంటే, నీ అప్పులు తీర్చేస్తాను వచ్చి వెనక్కి, మీకు డబ్బులు కావాలా, నెలకు నేను 4,000 ఇస్తాను, వెనక్కి వచ్చేయండి అని ఊర్లోనూ చుట్టాలకి చాలామందికి ఆఫర్ ఇచ్చాడు. కొంతమంది అయితే మా పెదనాన్నగారు అబ్బాయి పిల్లలు వాళ్ళందరూ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఆడవాళ్ళు నమ్ముకున్నారు, మగవాళ్ళు నమ్ముకోలేదు. ఈ మగవాళ్ళని రెచ్చగొచ్చి వాళ్ళని కూడా చర్చిలకు వెళ్ళకుండా చేశాడు. అలాగా చాలా ప్రయత్నాలు చేసి కొంతమందిని వెనక్కి తీసిపోయి విగ్రహారాధికులుగా చేశాడు. 2020 ఇప్పటికి 6 సంవత్సరాలు 2 నెలలు అయింది. 2020లో బయటికి వెళ్ళి మళ్ళీ వస్తానని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు, ఉన్నాడో లేదో తెలీదు, ఏమీ తెలీదు. ఏమైందంటే తెలీదు, అంతే. తలుచుకుని బాధపడాలా? అరే అన్నయ్య ఎలా అయిపోయాడు, తలుచుకుని బాధపడాలా? లేదా నా దేవుడు న్యాయస్థుడు అనే మాటకి కట్టుబడాలి. ఎస్, అది నా ఇంట్లో జరిగినా ఇంకో ఇంట్లో జరిగినా దేవుడు ఏం చేసినా అది న్యాయమే. దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయస్థుడు, అది ఏదైనా సరే. కొంతమంది దేవుని ప్రజలు వెనక్కపోవడానికి ఎవడు కారకుడైనా వాడికి దేవుడు విరోధి. ఈరోజు గొప్పగా చెప్పుకుని గర్వాప్సియో వెనక తీసుకెళ్ళిపోయామో, చర్చికి వెళ్ళకుండా బలవంతంగా ఆపేసామంటే గొప్పని అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కొంతకాలం తర్వాత కనపడరు. ఎందుకు కనపడరు అంటే దేవుడు వాళ్ళకి విరోధి, దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నాడు. నేను మాట చెప్తాను ఆఖరి పాయింట్లోకి వెళ్ళే ముందు. మాట ఏంటంటే, నీ బిహేవియర్ వల్ల ఎవరు వెనక్కి వెళ్ళిపోకూడదు. నువ్వు అనొచ్చు, నీ మా వాళ్ళని ఎవరు వెనక్కి వెళ్ళిపోతారండి, మేము అంత దారుణంగా ఉంటామా? నువ్వు చర్చికి వచ్చి కూడా నీ భర్తకు వ్యతిరేకంగా బ్రతుకు ఇంట్లో, నీ భర్త చర్చికి రాడు. ఎందుకు వస్తాడు? చర్చికి వెళ్ళిన తర్వాత మాటలు ఎక్కువైపోతాయి, వింటాం, చెప్పడం, చదవడం, లాజిక్లు తెలివి పెరిగిపోద్ది మన వాళ్ళకి. మేము గంటలు ఎడ్యుకేట్ చేస్తాం కదా, ఇక్కడ తెలివి పెరిగిపోయి సమాధానాలు చెప్పడాలు అవి చేసామనుకోండి, ఓరు బాబు ఈ క్రైస్తవులు మనకు పని అవదరా అనుకుంటాడు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మీరు మీ భర్తల దగ్గర భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటే వాక్యం లేకపోయినా వస్తారు. భయం లేకుండా బతికితే రారు. ఇక్కడ చాలామంది భర్తలు రాకపోవడానికి వాళ్ళ మూర్ఖత్వం కారణం అయితే అవ్వచ్చు, అది పక్కన పెట్టు. ఒకవేళ నువ్వు కానీ కారణం అయితే దేవునికి విరోధి. నీ పిల్లలు దేవుడి దగ్గర రాకపోవడానికి నువ్వు కానీ కారకురాలువేమో తెలుసుకో. లేదా నీ అత్తగారో ఆడబడుచో మన అన్నదమ్ములో ఎవరైనా దేవుని దగ్గర రాకపోవడానికి నువ్వు కానీ కారణమేమో జాతక పరిశీలన చేసుకో. నువ్వు దేవుని నమ్ముకుని కూడా రకరకాలుగా చేసే ప్రవర్తన బట్టి వాళ్ళు రాకపోతే ఆ శిక్ష నీ మీద ఉంటుంది. కొన్నిసార్లు కొత్తగా ప్రభు దగ్గరికి వస్తారు,
మనం సీనియర్లం, వాళ్ళ ముందు మనం వెధవ పనులు వెధవేషాలు వేసామనుకోండి, యేసుప్రభు నమ్ముకుని కూడా ఇలా ఉన్నారేటని వెనకపోతారు. మన సత్ప్రవర్తన యేసు వద్దకు కొంతమందిని ఆకర్షించునుగాక. ఎట్టి పరిస్థితుల్లో మన వలన ఎవరు వెనక్కి వెళ్ళకూడదు. మనమే గొడవలాడేసుకుని, మనమే తన్నేసుకుని, ఇప్పుడు చర్చిల్లో గొడవలు వీడియోలు తీసి పెడుతున్నారు, బయటికి తిట్టుకుంటున్నారండి పాస్టర్లు పెద్దలని, పచ్చి బూతులు. అవి వీడియోలు వాళ్ళే ఆ చర్చిలోనే మరి 2 పార్టీలు కదా. ఈ పాస్టర్ తిట్టిన బూతులేమో అపోజిషన్ వాళ్ళు లీక్ చేస్తాడు, ఇటుపక్క కూడా తిట్టిన బూతులేమో పాస్టర్ గారు తరపుడు లీక్ చేస్తాడు వీడియోలు. అవన్నీ బయటికి వెళ్ళి తిరిగి మీలో మీరే తనుకుంటారు, మీరు మాకేంట్రా సువార్త చేస్తారు. ఇప్పుడు ఆ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ రేపు దేవుడి దగ్గర రారు కదండి. ఇంకా కారకులు ఎవరో మనం తన్నుకుని, మనం తప్పు ప్రవర్తన చేసి బయటకు ఒక చెడ్డ సంకేతాలు మనం ఇస్తున్నాం. దానివల్ల దేవుని దగ్గర రాకుండా కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం అవుతుంది. కాబట్టి నీ వలన ఎవరు వెనక్కి పోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఆఖరి విషయంలోకి వెళ్దాం మనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు స్ట్రైట్గా ఒక మాట చెప్పాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసు ప్రభు పక్షంగా లేనివాడు ప్రభువుకి ఏంటట? విరోధి. అంటే ప్రభులో ఈ యాంగిల్ డైలాగులు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ చాలా మంచి మాటలు ఉంటాయి, కొన్నిసార్లు ఇలాంటి స్ట్రాంగ్ మాటలు ఉంటాయి. ఇవే ఆ మంచికి ఘనతనిస్తాయి. ఆ మంచి అలుసైపోకుండా కాపాడే ఈ మాటలే. ఏమంటాడు? నా పక్షమునుండని వాడు నాకు విరోధి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు నువ్వు ఎవరి పక్షంగా ఉంటావు? ఎవరి పక్షంగా? సపోజ్ ఇంట్లో క్రిస్టియన్సే మీరు అందరూ, ఇంట్లో పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయితే అటుపక్క వాళ్ళు తాళి కట్టాలి అంటున్నారు. ఇంట్లో వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కదా, వాళ్ళు కూడా తాళి కట్టదాం అని అంటున్నారు. ఈలోపు నువ్వు కట్టడానికి వీలు లేదన్నాడు. నువ్వు కూడా అంటే ఆ ఫ్యామిలీ కదా, వాళ్ళు కూడా చర్చ్ మెంబర్సే. నువ్వు ఇప్పుడు ఏ పార్టీ తీసుకుంటావు? కట్టాలనే వైపా, కట్టకూడదనే వైపా? కట్టాలనే వైపా, కట్టకూడదనే వైపా? ఆలోచించి ఒకసారి. మీ నాన్నగారు ఏమైనా అంటారని తాళి కట్టాలనే వైపు కానీ వెళ్తావా? మీ చుట్టాలు ఏమైనా అంటారని అటువైపు కానీ వెళ్తావా? వాక్యం ఏం చెప్తుంది? జనాలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏంటది? అందరూ కట్టుకుంటున్నారండి. ఇప్పుడేముంది, కామన్ కదా. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన టీం మెంబర్ది పెళ్ళి జంగారెడ్డి గూడెం దగ్గర, గూడెం వాళ్ళది గూడెం. మనోడు చాలా కష్టపడి ఇంట్లో వాళ్ళని గూడెం పెద్దలను ఒప్పించుకున్నాడు తాళి కట్టకుండా పెళ్లి చేసుకోవడానికి. ఇంకా కష్టపడి అమ్మాయి పేరెంట్స్ ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళనే ఒప్పించుకున్నాడు తాళి కట్టకుండా పెళ్లి చేసుకోవడానికి. అంతా సెట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ టైంకి పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు వచ్చారు, కూర్చున్నారు. ఏమి ఇస్తున్నారమ్మా, ఏం చూస్తున్నారు, అంతా మాట్లాడిన తర్వాత మరి ఏంటి తాలిబొట్టుకు బంగారం ఎంత ఇస్తారని అడిగాడండి పాస్టర్. ఏడు గుండె అయిపోయింది. అది కాదండి, తాళి లేదండి. తాళి లేకపోవడం ఏంటయ్యా? అదేంటి ఇప్పుడు అదంతా అందరూ పెద్దవాళ్ళు ఆళ్ళు కడుతున్నారు, ఇళ్ళు కడుతున్నారు, జైపాల్ గారు కట్టించారు, అది కట్టించారు, ఇది కట్టించారు. ఈడు 20 రోజులు కష్టపడి తాళిని క్యాన్సిల్ చేసుకుంటే 2 నిమిషాల్లో మొత్తం తిరగబడేశాడు ఆయన. ఏదో ఈ లోపు ఆయన్ని ఇన్ని సెట్ చేసుకున్నారు. పెళ్ళి ఏం చేసినా అదేమి లేకుండా జాగ్రత్తగా అన్నట్టుగా పాస్టర్ గారిని అటు ఇటు కల్పించడం చేసేసాం, పెళ్ళి అయిపోయింది. ఎంత పక్క దోసి. చూడండి ఎలా జరిగిందో. అంటే ఒక వ్యక్తి ఎవరి పక్షం తీసుకుంటున్నాడు? మన కులమని వాళ్ళ పక్షం తీసుకుంటావా? మన బంధువులనే పక్షం తీసుకుంటావా? లేదా మనకిష్టమని ఆ పక్షం తీసుకుంటావా? యేసుప్రభు పక్షమా? నా పక్షం ఉండని వాడు నాకు విరోధి. ఇంకో మాట్లాడనా? క్రికెట్ పక్షమా, యేసుప్రభు పక్షమా? ఎవడ పక్షం ఉంటావా? సినిమా పక్షమా, యేసుప్రభు పక్షమా? బెట్టింగ్ పక్షమా, యేసుప్రభు పక్షమా? పాలిటిక్స్ పక్షమా, యేసుప్రభు పక్షమా? ఏ పక్షం ఉంటాం? అలా వచ్చిన ప్రతిసారిలో ఏదో ఒకసారి యేసుప్రభుకు వ్యతిరేకంగా అడుగు పెడతాం, ఆ పక్షానికి వెళ్తాం, ప్రభువుకు విరోధి. ఎందుకు మనకు అదంతా? ఎందుకు మనకి తలనొప్పులు, ఈ గొడవలు, ఇవన్నీ మనకు ఎందుకండి? దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మనకు స్నేహితుడు. హల్లెలూయా. మనం చచ్చిపోయేదాకా యేసుప్రభు మనకి స్నేహితుడు అవ్వాలి తప్ప మనకి విరోధం అవ్వకూడదు. దేవుడు ఒకటి వద్దంటాడు, నీ మనసు ఇంకోటి చేయాలనిపిస్తుంది. దేవుడు ఒకటి వద్దంటాడు, ఆ వ్యక్తి మాత్రం దీన్ని చెయ్యి అని నిన్ను పదే పదే ప్రేరేపిస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు.
ఎటు వెళ్తాం? ఎటు వెళ్తాం? ఏ పక్షంగా నీ అడుగులు పడతాయి? నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి. నువ్వు ఏ పక్షంగా ఉన్నావో తెలుసుకో. ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు అంతే, ఇంట్లో ఒప్పించుకుంటారు, వాస్తు గట్ట వద్దని ప్లాన్ వేసుకుని వస్తారు. క్రిస్టియన్ మేస్త్రిని తీసుకొస్తారు. ఆ మేస్త్రి ఏమంటాడు తెలుసా? ఇదేంటండి బాబు ఇలాగ ఉంది, వాస్తు లేకపోతే బాగోదండి ఇల్లు అంటాడు. అయిపోయింది అంతే. నువ్వు ఏం పక్షంగా ఉంటున్నావు? ఎవరి పక్షంగా ఉంటున్నావు? మనం కరెక్ట్గా యేసు వైపు ఉంటే, యేసు పక్షంగా ఉంటే, యేసు నీ పక్షంగా ఉండి యుద్ధం చేయువాడైన. హల్లెలూయా. అది నువ్వు వేరే పక్షం పోయావనుకో, నీకు విరోధి. అందుకని ఎందాక చదివాం, యెహోవా తానే వారికి వ్యతిరేకముగా యుద్ధం చేయను. ప్రభు మనకి స్నేహితుడు, మనకి సహోదరుడు, మనకి తండ్రి. ఎప్పటికీ మనకు మాత్రం విరోధి కాకూడదు. మన గర్వం వచ్చిందా విరోధి అయిపోతాడు. చాలా జాగ్రత్తగా దీనత్వం కలిగి జీవించాల్సిందే. కొంతమందిని ప్రభువుకు వ్యతిరేకంగా మన వాళ్ళు తిప్పుతున్నామా? తప్పకుండా చూసుకోవాలి, దేవుడు మనకు వ్యతిరేకమైపోతాడు. స్వేచ్ఛను కోరుకుంటున్నావా? లోకంలో ఫ్రీడమ్ కోరుకుంటున్నావా? తప్పక ప్రభు నీకు విరోధి అయిపోతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా? నువ్వు దేవుడికి విరోధి అయిపోతావు, తప్పక విరోధి అయిపోతావు. నీ ప్రవర్తన అన్యజనుల కంటే హీనమైపోతుందా? తప్పక విరోధి అయిపోతావు. నువ్వు ఏదైనా తేల్చుకోవాలనుకున్నప్పుడు దేవుడు చెప్పిందా, అమ్మ నాన్నలు చెప్పిందా? దేవుడు చెప్పిందా, అమ్మ నాన్నలు చెప్పింది? ఇది పెద్ద సమస్యలు. అదేంటి, మా అమ్మగారు బాధపడతారు, నాన్నగారు బాధపడతారు. దేవుడు బాధపడ్డా? అది దేవుడు చెప్పింది అయితే, అమ్మగారు బాధపడినా దేవుడు చెప్పిందే చేయాలి. నువ్వు నాన్నగారు బాధపడినా దేవుడు చెప్పిందే చేయాలి. అది నీకు బాధాకరమైందైనా సరే, నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో చూసుకో. దేవుని పక్షంగా ఉన్నావా? దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుని పక్షంగా లేవా? దేవుడు నీకు విరోధవుతాడు. అది ప్రమాదం. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ 7 విషయాల్లో ఏ కోణంలో మనం స్వేచ్ఛకో, లోకానికో, దేనికో ఏ కోణంలో మనం అటు వెళ్ళామో దాని అంతటిని జ్ఞాపకం చేసుకుని, ప్రభు ప్రేమను మనం నమ్ముకుంటున్నాం కాబట్టి, దేవుడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి, మనం పూర్ణ నిశ్చయతతో ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుందాం. ప్రభు శరీర రక్తాలని మనం స్వీకరించి తప్పక ప్రభువుకి సమీపమైన జీవితం, ప్రభువుతో సాన్నిహిత్యమైన జీవితమే జీవించే కృప దేవుడు మనకిచ్చునుగాక.